చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, అల్పదాసున్నయ్యా, ఓటివాణ్ణయ్యా, మట్టోడిని, ఏ వేదాంత విద్య లేని వెర్రోళమయ్యా, నన్ను నేల మట్టుకు తగ్గించి పెట్టండి అయ్యా. నన్ను మరుగు చేయండి నాయన. సంఘానికి, ఈ మందిరానికి ఎన్నో పెనుగాలులు ఉన్నాయి, ఎన్నో తుఫానులు ఉన్నాయి. దైవజనురాలికి ఎన్నో ఎదురేతలు ఉన్నాయి. గుడిసెలో నుంచి తీసుకొచ్చి, రేకుల షెడ్డులో నుంచి తీసుకొచ్చి, యేసయ్యా సుందరమైన మందిరములో ఈ ఉపవాస వేడుకలు జరిగిస్తున్న దేవా, నీకు వందనాలు. ఏమి మాటలు అవసరమో నువ్వు మాట్లాడితే మాకు మేలయ్యా. యేసయ్యా, నువ్వు మాట్లాడి రాత్రి అయ్యా, ఇర్మియా నోట మీ మాటలు ఉంచినట్టు నా నోట మీ మాటలు ఉంచుమని, ప్రతి ఒక్కరి హృదయాన్ని నీ వాక్యము చేత తృప్తిపరచుమని మా మంచి బోధకుడైన యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి, ఆమేన్. మంచిది బిడ్డలారా. మరి మీకున్న అలవాటు ఏంటంటే వారం రోజులు ఒకే అంశం మీద వెళ్తారు కదా. పాంప్లెట్ చూసారా మీరు? ఏంటి అంశం? డోక్రా డబ్బులా? చూడకుండా చెప్పాలి. ఇది 6వ రోజు. ఇది ప్రతి జనములోను ఆయనకు భయపడి ఆమేన్. బైబిల్ చూసి చదువుదాం. అపోస్తుల కార్యముల పుస్తకం 10వ అధ్యాయము 35. అపోస్తుల కార్యముల పుస్తకం 10వ అధ్యాయము 35వ వచనం. ప్రతి జనములోను ఆయనకు భయపడి నీతిగా నడుచుకొను వానిని ఆయన అంగీకరించను. దేవుడి వాక్యం ద్వారా మనతో మాట్లాడును గాక. ఇది ఎన్నో రోజు? పాంప్లెంట్లో అమాయకుడు తింగరోడు ఎవడో? అందరిలో తింగరోడు, చిన్నోడు, దీనుడు ఎవరు చెప్పండి? డాక్టర్ బాబే. అవునా కాదా? నాకు తెలిసి ఈ 10వ అధ్యాయం మొత్తం 5 రోజులు మొత్తం పిండేసి జ్యూస్ చేసి ఉంటారు. ఇంకా నేను చెప్తాకి ఏమీ మిగిలి ఉండదు. అయినప్పటికీ మాట్లాడేవాడు దేవుడు. మీరు చదివిన వాక్యము నెరవేరాలంటే ఏమేమి జరగాలో అవన్నీ కూడా అధ్యాయంలో ఉంటాయి. ఆ 35వ వచనం నెరవేరాలంటే, అమ్మా నా వైపు చూడండి, గురుముఖస్య విద్యా లభ్యతే అన్యముఖస్య వ్యర్థం శూన్యం లభ్యతే అన్నారు. చెప్పేవాడు గురువు అనుకుంటే అతను ముఖం చూస్తూ వింటే వాక్యమైన పాఠమైన బాగా అర్థమవుతుంది. ఆ 35వ వచనం నెరవేరాలంటే ఏమేం చేయాలో ఈ అధ్యాయం అంతా ఉంటుంది. నాకు తెలిసి 5 రోజులు చాలామంది దైవజనులు వచ్చారు, చెప్పేసి ఉంటారు. మీకు అసలు విషయం చెప్పనా? మీ అమ్మగారు వాక్యం చెప్పిన తర్వాత మాలాంటి వాళ్ళు చెప్తాం కూడా దండగా. మీ అమ్మగారు చాలా బలమైన వాక్యం, బలమైన ఆహారం మీకు పెడతారు. శాబాదేశపు రాణి అంటదే, సొలొమోను మహారాజా నీ ఎదుట నిలబడి నీ వాక్కులు వినే నీ సేవకులు భాగ్యవంతులు అంటది. నేనంటున్నాను, ఇటువంటి ఆత్మీయ తల్లి, నాయకురాలు, దైవజనురాలు మీరు కలిగి ఉండి ఆమె వాక్యం వెంటనే మీరు చాలా ధన్యులు. మంచోళ్ళు అయితే చప్పడగొట్టే ఆమెనందరూ. ఈ చప్పట్లన్నీ మీ అమ్మగారికే. ఇంకోసారి గట్టి కొట్టండి. ఈ మీకు దేవుని స్తోత్రం చెప్పండి. ప్రపంచానికి సవాలు విసురుతున్న దైవజనురాలు మీరు కలిగి ఉన్నారు. పురుషులే సేవ చేయడానికి చాలా ఇబ్బందులు అయిపోతున్న రోజులు ఇవి. కానీ ఒక స్త్రీ సంఘభారాన్ని మొయ్యడం అంటే, సేవ నడపడం అంటే, అర్ధరాత్రి అపరాత్రి ప్రయాణాలంటే,
ఇటువంటి మీటింగులు 7 రోజులు పెట్టడం అంటే ఇది సామాన్యమైన విషయము కాదు. ఇది దేవుని ఏర్పాటు ఉంటేనే జరుగుతుంది. మానవ జ్ఞానముతో జరిగే కార్యక్రమం ఇది కాదు. నా దేవుని హస్తం మీ అందరికీ తోడయుండును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, నన్ను మీ కుటుంబంగా భావించి ప్రతి ఏటా నన్ను పిలుస్తున్నారు. నిజంగా నాకు సంతోషము. ఈ అధ్యాయములో చాలా విలువైన మాటలు ఉంటాయి, చాలా అమూల్యమైన మాటలు ఉంటాయి. మీరు చదివిన మాటలో ఒక మాట మీరు చదివారు, అంగీకరించబడతారని. దాని అంతర్లీనంగా ఒక మాట ఏంటి తెలుసా? అప్పగించుకుంటే అప్పుడు అంగీకరించబడతారు. చెప్పండి. అప్పగించుకుంటే అప్పుడు అంగీకరించబడతారు. ఎవరికి అప్పగించుకోవాలి? ఎందుకు అప్పగించుకోవాలి? అసలే అప్పగించుకోవడంలో ఉన్న ఆశీర్వాదం ఏంటి? టకటక టకటక వందే భారత్ ఎక్స్ప్రెస్ లాగా 30 గంటలు 30 వార్తలు చెప్పేస్తాను. ఎందుకంటే మీ సమయాన్ని నేను పాటించాలి. మిగతా దైవజనులు ఏ క్రమంలో వెళ్ళారో నేను కూడా ఆ క్రమంలోనే వెళ్ళిపోతాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు చదివిన మాటలో ఒక మాట నీతి, భయపడితే, అటువంటి మాటలు కనబడ్డాయి అక్కడ. మీరు శాతబడి చేసి చంపేవాడు అలాగే చూస్తున్నారు. నా ఇంకా నేను అసలే వికలాంగుణ్ణి, నాకు పెన్షన్ కూడా వస్తుంది, చంపేస్తారు నన్ను. సమాధానం చెప్పండి. నీతి అనే మాట కనపడిందా లేదా? భయపడి అనే మాట కనపడిందా లేదా? చెప్పాలి. నీతి అంటే ఏంటి? అలా మౌనంగా చూడాలి. నీతి అంటే ఏంట్రా తల్లి? ఒక ఆయన ఆటో నడుపుకుంటున్నాడు. ఒక సహోదరి బ్యాంకులోంచి 3 లక్షలు డ్రా చేసుకొస్తుంది. కంగారులో ఫోన్ మాట్లాడుతూ ఆటో దిగేసింది, తన బిల్డింగ్లోకి వెళ్ళిపోయింది. ఆటో వాడు వెళ్ళిపోయాడు. అండి ఆవిడ మాట్లాడుతూనే వెళ్ళిపోయింది. ఫోన్ పెట్టుకుని ఈ మాయదారి ఫోన్ వచ్చాక ఏది గుర్తుంటలేదు ఎవరికైనా, అవునా కాదా? మొన్న ఒక ఆవిడ ఫోన్ మాట్లాడుతానే లాస్ట్ అయిపోయిన తర్వాత ఆ ఫోనే కూరలో వేసింది. పిచ్చోడు అయిపోయారు. 3 లక్షల రూపాయలు కూడా మర్చిపోయేంతగా అయిపోయింది ఆ ఫోను. అతనేమనుకుంటాడు, ఇచ్చి పట్టిపోదు అనుకుంటాడు కదా. తీరా వెళ్ళి చూస్తే బ్యాగ్ అందులోనే ఉంది. ఈవిడ ఫోన్ అయిపోయిందో చూసుకుంటే డబ్బులు లేవు, బ్యాగ్ లేవు. ఎలాగుంటుంది? మరలా వెనక్కి వస్తాయా? కానీ ఆ ఆటో డ్రైవర్ ఓపెన్ చేస్తే, ఆ జిప్ ఓపెన్ చేస్తే అందులో డబ్బులు ఉన్నాయి. ఇంకా ఏ కార్డులు అవి ఉన్నాయి. ఒక కార్డు దొరికింది, అందులో నెంబర్ దొరికింది. ఫోన్ చేశాడు. ఎవరండి మీరు అంటున్నాడు. సిరాకులో ఉంది కదా. ఎవరి మీద కోపం ఎవరి మీద చూపిస్తారు కదా. ఊరి మీద కోపం పాస్టర్ గారి మీద చూపిస్తారు, అవునా కదా. మొగుడి మీద కోపం పిల్లల మీద చూపిస్తారు. లేరా ఇటువంటి వాళ్ళు? యాక్ట్ చేయకండి మీరు సొంతూరు యాడ్లాగా. నోటితో సమాధానం చెప్పండి. లేరా ఇటువంటి వాళ్ళు? జ్వరం తగ్గకపోతే పాస్టర్ గారు ప్రార్థనలో పవర్ లేదంటారు మీరు. ఆ కోపంలో ఎవరు మీరు అంటుంది. ఎవరు మీరంటే, ఏమండి ఈ బ్యాగ్ ఆటోలో వదిలేశారు, మీ బ్యాగ్ నేను ఓపెన్ చేశాను, అందులో ఏదో కార్డు దొరికితే నెంబర్ ఉంటే మీకు ఫోన్ చేశానంటే ఆవిడ ఆశ్చర్యపోయింది. ఇదిగో ఈ కార్డులో ఉన్న అడ్రస్ మీద ఒకటేనా? ఒకటే. మీరేనా? ఈ ఫోన్ అదేనా? అదే. తెస్తావా? తెస్తానన్నాడండి. తెచ్చాడండి, ఇచ్చేశాడు. ఆవిడ మళ్ళీ అడిగింది, బ్యాగ్ ఓపెన్ చేసావా? ఓపెన్ చేశానండి. ఓపెన్ చేస్తే దొరికింది మీ అడ్రస్. సరే, యూ కెన్ గో, నువ్వు వెళ్ళొచ్చు. వెళ్ళిపోతుంటే అక్కడ ఉన్నటువంటి అసిస్టెంట్ని పిలిచి, నువ్వు అతను ఫాలో అవ్వు, నేను డబ్బులు లెక్కెడతాను ఈ లోపు. ఎందుకని? కొంత ఏమన్నా తీసేసి ఇచ్చాడేమో. అతను ఫాలో అవ్వు, నేను డబ్బులు లెక్కెట్టి అన్నీ ఉన్నాయన్నంత వరకు అతను ఫాలో అవ్వు అందాడు. మనోడు ఫాలో అవుతున్నాడు. ఆటో వాడు ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్తే ఆయన ఇల్లు ఒక అమాయకంగా ఉంది, పేద కుటుంబం. ఇంట్లో నిండు గర్భిణి ఉంది. రేపో మాపో డెలివరీ చేసుకోవాలి, కొన్ని వేల రూపాయలు కావాలి. అండ్ పిల్లల బట్టలు చూస్తే చాలా అమాయకంగా ఉన్నాయి. ఇల్లు కూడా ఏమి ఇంద్రభవనంలాగా
లేదు. ఆవిడ ఫోన్లో లైన్లో ఉంది. మేడం లెక్కెట్టరా? ఓకే 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 సరిపోయింది, వచ్చేయి. మేడం, మీరు అనుకున్నట్టు ఇతను చీటర్ కాదండి, ఇతను నీతిమంతుడు. మంచోళ్ళు అయితే కొడతా ఉండాలి చప్పట్లో. యేసయ్యకే మహిమ కలుగునుగాక. అలాగని ఇతను డబ్బు అవసరం లేదనుకుంటారేమో. ఇంట్లో నిండు గర్భిణీ ఉందండి. డెలివరీకి తీసుకెళ్ళి డబ్బులు లేక ఇంట్లో పెట్టు కూర్చున్నాడంట అతను. ఇల్లు చాలా అమాయకంగా ఉందండి. పిల్లలు చూస్తే సరైన వస్త్రం కూడా వాళ్ళకే లేదండి. ఇటువంటి వాడు డబ్బులు వెనక్కిచ్చాడంటే మామూలుడు కాదండి. నేను అడిగానండి, ఏంటయ్యా అని. నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను, పరాయోడు సొమ్ము ఆశించరాడంట. దేవుని స్తోత్రం చెప్పండి. ఇది నీతంటే. నీకు అర్థమైందా? ఆ తల్లి కళ్ళలో నీళ్ళు తిరిగినాయి అంట. అనవసరంగా అనుమానించాను. ఆ అడ్రస్ నా చెప్పని వెళ్ళింది. దగ్గరుండి హాస్పిటల్లో జాయిన్ చేసింది. ఆ డెలివరీకి వాటికి వీటికి 3,50,000 రూపాయలకి ఇచ్చి వచ్చేసిందంటే దేవునికి స్తోత్రం చెప్తాం. నీతిగా ఉంటే వచ్చే ఆశీర్వాదాలు ఇలాగ ఉంటాయి. ఆమేన్. మీరు నీతి కలిగి ఉన్నారు కాబట్టి ఈరోజు సుందరమైన మందిరం ఉంది. అవునంటారా కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది మచ్చుకొని చెప్పాను. రెండోది భయపడి అనే మాట చెప్పాను. ఇంతకీ ఇది అసలు వాక్యం కాదు. ఆ వచనంలో 2 పాయింట్లు తీస్తున్నాను అంతే. రెండో మాట ఏముంది చదవండి, మళ్ళా చూడండి. ఆ వచనం, ప్రతి జనములోను ఆయనకు. దేవునికి భయపడతామంటే ఏంటి? దేవునికి భయపడిన వాళ్ళు ఏం చేస్తారు? తన దాని గురించి ఒక లైన్లో చెప్పేశా. దేవునికి భయపడిన వాళ్ళు ఎలా ఉంటారో, తలకాయ ఊపుతూ ఉంటారో. యెషయా 50:10, యెషయా గ్రంథం 50వ అధ్యాయం 10వ వచనం. యెషయా గ్రంథం 50వ అధ్యాయం. అక్క, నువ్వు నాకులాగా స్పీకర్ మింగేసావు అక్క. ఇక్కడ అక్క పాపం చదువుతుంది. నువ్వంట చదువు. మీ అమ్మగారు ఎంత మంచివాళ్ళు. నేను తగ్గాలి, మీరు ఎచ్చలన్నట్టుగా ఉన్నారు. అమ్మయ్యా, మీలో యెహోవాకు భయపడి. ఇది గుండెకాయ లాంటి మాట. హలో, నా వైపు చూడండి. దేవునికి భయపడితే వాడు సేవకుడు మాట వింటాడంట. మీకు అర్థమైందా? దేవునికి భయపడినోళ్ళు సేవకురాలు మాట వింటారు, దైవజనురాలు మాట వింటారు. ఏంటి నాకు తెలాక అడుగుతున్నాను, మీరు ఎందుకు వస్తున్నారు ప్రార్థనకే? ఎందుకు వస్తున్నారు కోటాలకే? మీకు ప్రార్థన చేసుకుంటూ వచ్చారాదా? మీరు ఊవనో చెప్పండి. కర్ణ పిశాచి ప్రాక్టీస్ చూడకండి. మీకు ప్రార్థన వచ్చారా రాదా? పాట పాడతాం వచ్చారా రాదా? మరి ఇంకెందుకు ప్రార్థనకే? అదే ఇంటికాడ చేసేసుకుంటే డబ్బులు మిగలవా? అమ్మగారేమో కూటలాడతారా, సందా వేస్తారా, ఆదివారం కానుకెయ్యాలా? మాట్లాడతలేదు మీరు. రేపటి నుంచి మానేయండి. ఎందుకు రావాలో ప్రార్థనకే? ఎందుకు? సేవకుడు అవసరమా? సేవకురాలు అవసరమా? దైవజనులు అవసరమా? మీరు ఊవను చెప్పండి. తేడా వస్తే ఇంకో గంట పెరిగిపోద్ది వాక్యం. ఎందుకు చెప్పు? మీరు నడవలేరా సెల్లే? మాట్లాడరేటి మీరు? ఈ అధ్యాయంలో ఒక ఆయన ఉన్నాడు, అతని పేరు కొర్నేలి. అసలు విషయానికి వెళ్తున్నాను ఇక్కడి నుంచి. ఇప్పుడు దాకా పునాది వేశాను. ఇక్కడి నుంచి గోడ టకటక వెళ్ళిపోతాయి. అమ్మ నావే చూడరా తల్లి. అపోస్తుల కార్యం 10వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని పేరు ఏం పేరు చెప్పండి? కొర్నేలి. కొర్నేలి అనే మాటకు అర్థం ఏంటి? ఎవరో చెప్తున్నారు. వెరీ గుడ్, కొమ్ము. ఏండి, ఇతడు అన్యుడా, దేవుణ్ణి నమ్ముకున్నవాడా? యూదుడా, అన్యుడా? ఇతడు రోమీయుడు. కొర్నేలు ఎవరు చెప్పండి? రోమీయుడు. రోమీయులు ఎవరు కూడా సమాజ మందిరానికి వెళ్ళరు. రోమీయులు యూదుల్ని నీచంగా చూస్తారు, క్యాస్ట్ ఫీలింగ్. అమ్మా, రోమీయులు యూదుల్ని తక్కువవాళ్ళుగా చూస్తారు. అలాగని యూదులు తక్కువ వాళ్ళేం కాదు. యూదులు సమరయల్ని తక్కువగా చూస్తారు.
రే తల్లి నా వైపు చూడరా, నేను చదివిస్తాను అవసరమైనప్పుడు, టైం ఎక్కువ లేదు కదా. రోమీలేమో యూదులను తక్కువగా చూస్తారు, యూదులు సమరయ్యను తక్కువగా చూస్తారు. యేసు ప్రభువుని మంచిలి అమ్మ అంటే ఆ ఎల్లాలంటదే, నువ్వు యూదుడు, మేము సమరయ్యని, మా నీళ్ళు తాగుతావా, మీ క్యాస్ట్ వేరు మా క్యాస్ట్ వేరు, నీ క్యాస్ట్ మండిపోను. మన అందరం ఆదాము బిడ్డలమేనా కాదా, ఒక తండ్రి బిడ్డలమే కాదా, ఉండొచ్చా కులభేదం? ఈ ఎక్క పేరు ఏం పేరు, ఎక్కడ నీ క్యాస్ట్ ఫీలింగ్ ఉందా? అలా సూత్రమన్నా ఇంకా నాకు లాస్ట్ అన్నం పెడతావా బొవ్వా? తమ్ముడో చోటకి వెళ్తే మీ దగ్గర ఊరే పేరు చెప్పనులే, ఆవిడ అన్నమంతా తెచ్చి టేబుల్ పెట్టి వడ్డిస్తలేదు, మీరు మా వాళ్ళు అనుకుంటా అంటుంది. ఓడిని కూడా తమ్ముడు గారు మా వాళ్ళే కదండి. అవసరమా? నువ్వు పెట్టే పట్టిన అన్నాక మీ వాళ్ళు అవ్వాలా? దైవజనుడికి అవసరమా? మాట్లాడతలేదు. మేము రాజులమండి, రాజులైన యాజక సమూహండి. మీ కులం ఏంటంటే యాజకులమండి, మా కులం సేవకులమండి, మా కులం బోధ కులమండి అన్న. నేను చెప్తలేదని ఆ కిరణ్ కుమార్ రెడ్డి వచ్చిన రోజు మీరు రాలేదు. ఆడి దగ్గరికి వెళ్ళాడు, పడుకున్నాడు. ఆయన లేపి మీరు ఏంటి అడుగుతుందంట. ఉండొచ్చా ఈ పిచ్చి? బలిపీఠం మీదకి వచ్చిన తర్వాత గొర్రెైనా మేకైనా దాని తోక కత్తిరించేయాలి, చర్మం ఒలిచేయాలి, ఇంకా దాని జాడ కనబడకూడదు. ఎస్తేరుతో మొర్దెకై చెప్తాడు, నువ్వు రాణిగా ఉండాలంటే, కోటలో ఉండాలంటే, రాజుకు భార్యగా ఉండాలంటే నీ జాతిని చెప్పొద్దు. సంఘానికి వచ్చిన మీ ఎవరికి కూడా కుల భేదాలు ఉండకూడదు, ధనము పేదోడని భేదం ఉండకూడదు, చదువు లేనోడనే భేదము ఉండకూడదు, తెల్లోడు నల్లోడనే భేదము ఉండకూడదు, బాగా చదివేవాళ్ళు బాగా చదవని భేదము ఉండకూడదు. ఉండొచ్చా? కొంతమంది ఉంటారు సంఘానికి వచ్చి వాళ్ళు నచ్చితే కౌగులించేసుకుని పక్కపక్క నవ్వేస్తారు, మిగతా వాళ్ళైతే ప్రైజ్ ది లార్డ్. ఇక్కడ సావాలది బలిపీఠం మీద వచ్చేసాం మనం. అమ్మా అర్థమవుతుందరా? కొర్నేలి రోమీయుడు. కొర్నేలి ఎవరు చెప్పండి? కొంచెం సౌండ్ తగ్గించున్నా, కొంచెం సౌండ్. దేవుని స్తోత్రం చెప్పండి. ఈ లోపల బయట సబ్జెక్ట్ కూడా సంఘం దగ్గర ఇటువంటి కార్యం జరిగినప్పుడు ఆత్మ దర్శించబడి ఆ ఊరి పేరు మర్చిపోయాడు. నాచుకొండ దగ్గర కాగుపాడని ఊరు వెళ్ళాను. అక్కడ బేపచ్చిన వర్షం వచ్చింది పాపం, చాలా భారీగా ఏర్పాటు చేసుకుంటే అది అంతా క్యాన్సిల్ అయిపోయి అక్కడ ఏదో చిన్న కమ్యూనిటీ రేక్ షెడ్లో పెట్టారు. అక్కడ ఇలాగే మధ్యలో ఒక ఆయన వచ్చేసాడు. అద్భుతమైన తెలుసా, లాస్ట్ నలుగురు బాప్తీసానికి వచ్చారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అసలైన దేవుని పని జరిగినప్పుడే ఆటంకాలు వస్తాయి. ఆటంకం వస్తే ఇదే నీకు సూచన, ఇది దవ్య కార్యం, ఇది దేవుని చిత్తం. ఇప్పుడు సాతానగాడు ఒకటే పార్టీ అనుకోండి, గొడవలేమి రావు. బెదరో నేను టీడీపీలో ఉన్నాను అనుకో, నా మీద కేసులు ఏమి ఉండవు. ప్రభుత్వం మారితేనే ఏముంటాయి అదనమాట. మరి మన ప్రభుత్వం వేరు ఆ మాత్రం ఉన్నాయంటే ఇదే నీకు ఆనవాలు, దేవుడి చిత్తమని. దేవుని స్తోత్రం చెప్పండి. దీనికి దీటైన జవాబు ఏంటంటే, ఇక్కడ ఏమైనా మారినటువంటి ఎవరైనా ఉంటే లాస్ట్ని లేచిపోయి మరి నన్ను ముంచండి అనాలి. దీనికి అదే గొప్ప పరిష్కారం, అదే గొప్ప జవాబు. ఇక్కడ ఎవరైనా బాప్తీసం తీసుకున్నామంటే లాస్ట్ని వచ్చినప్పుడు లెగిసిపోయి బాప్తీసానికి వచ్చేయండి. రెడీగా ఉన్నారా? అందరూ బాప్తీసం పొందేశారా మీరు? అను చెప్పండి. పొందడం ఎవరంటే చేయొద్దండి.
పొందనోళ్ళు ఈరోజు పొందేస్తారు చెల్లోళ్ళు, మంచోళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ప్రియమైన దేవుడు, అసలు విషయానికి వెళ్దాం. అసలు అతడు రోమీయుడు. ఏండి, రోమీలు ఎవరో యూదుల సమాజ మందిరానికి, మనం ప్రార్థనా మందిరం అంటాం, వాళ్ళ సమాజ మందిరం అంటాం, వెళ్ళరు. కానీ ఆయన ఎక్కడ విన్నాడో తెలియదు. కానీ ఆయన శతాధిపతి, 100 మందికి అధికారి, ఏండి డబ్బున్నవాడు, శ్రీమంతుడు. అమ్మా, ఈ రోమీలు ఎవరో యూదుల సమాజ మందిరానికి వెళ్ళరు కదా. కానీ కొండ మీద ప్రసంగం విన్నాడో, యేసుప్రభు ఎక్కడికి వెళ్తే అక్కడ జనాలు గుంపులు వెళ్ళినప్పుడు ఎస్కార్ట్కి వెళ్తారు కదా, ఎస్కార్ట్కి కాపలాకి వెళ్తారు కదా. మొత్తం మీద ఎక్కడో ఈయన యేసుప్రభుని నమ్మేశాడు. దేవుని స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఇంట్లో ప్రార్థన చేసుకుంటున్నాడు, ఏంటి ధర్మకార్యాలు చేస్తున్నాడు, నీతిగా బ్రతుకుతున్నాడు, భక్తిగా బ్రతుకుతున్నాడు. పరలోకం వెళ్తాడా వెళ్ళడా? మరలా అడుగుతున్నాను. ఇంట్లో మీ అమ్మగారు ఏంటంటే మీరు పెళ్ళైపోకూడదని పేపర్ కింద నుంచి అందించేస్తున్నారు. నీతిమంతుడే తమ్ముడా, భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, ధర్మకార్యాలు చేతికి ఏం లేదంటే ఎముక అడ్డు ఆపు లేదు. ఇన్ని ధర్మకార్యాలు, ఇన్ని పుణ్యకార్యాలు చేస్తున్నాడు కదా, పరలోకం వెళ్తాడా వెళ్ళడా? ఆడు ఎవడికో గైడు టెక్స్ట్ బుక్ ఇచ్చి రాసుకోమంటే సింపంటిచ్చాడంట. అమ్మగారు మీకు అన్నీ ఇచ్చారు, చెప్పారు. ఆ చెప్పింది మళ్ళీ చెప్తాకి మళ్ళీ పెళ్ళైపోతానేమో, చచ్చిపోతానేమో అని చూస్తున్నారు. ధర్మకార్యాల వల్ల మనిషి పరలోకము వెళ్ళడు. ఇలాగే పాస్టర్ గారు అన్నారు, ధర్మకార్యాల వల్ల పుణ్యము వస్తుంది, పుణ్యం వస్తుంది, పరలోకం వెళ్ళిపోద్దాం. మీరు అనుకుంటున్నారు, అది అమాయకమండి. ధర్మకార్యాల వల్ల అండ్ పరలోకము చేరం, పుణ్యము రాదండి అంటే, మరి క్రైస్తువులని మీరే మాకన్నా ఎక్కువ ధర్మకార్యాలు చేస్తున్నారు కదా, మీకే ఎక్కువ పుణ్యం వస్తుంది కదా, మీరు పరలోకం వెళ్తారు కదా అన్నాడంట ఆయన. లాజిక్కే కదా. ఇప్పుడు అనేక విద్యా సంస్థలు పెట్టారు క్రైస్తవ మిషనరీలు, హాస్పిటల్ కట్టారు. ఏంటి, మనం ఎక్కడన్నా ఎవరైనా చూస్తే ఆ టయానికి మనకున్న తులమో ఫలమో వాళ్ళకి సహాయమో చేస్తామా చేయమా? మరి మనము కూడా ధర్మకార్యాలు చేస్తున్నాం కదా. అప్పుడు ఆయన చెప్పాడంట, మరి మీరెందుకు ధర్మకార్యాలు చేస్తున్నారంటే, మాకు పుణ్యం వస్తుందని ధర్మం చేయట్లే, మాకు ఆల్రెడీ పుణ్యం వచ్చేసిందని ధర్మం చేస్తున్నాం. ఒక్క పుణ్యాత్ముడు ఈ లోకానికి వచ్చి యజ్ఞ పశువుగా బలి అయిపోయి రక్తము కార్చి ప్రాణం పెట్టి మా పాపం మా శాపం తీసేశాడు, మాకు పుణ్యం మూట కట్టాడు. ఆ పుణ్యం మూట కట్టుకుని మేమేం చేస్తున్నామంటే ధర్మం చేస్తున్నాం. కానీ ధర్మం చేస్తే పుణ్యం వస్తుంది, పుణ్యం వస్తే పరలోకం వస్తుందని కాదని అంట. అది విషయం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అంటే ఇప్పుడు కొర్నేలి ధర్మాత్ముడే, పుణ్యాత్ముడే, అమ్మ వినాలి, నీతిమంతుడే, భక్తిపరుడే, ప్రార్థనాపరుడే, అయినా అతడు పరలోకం వెళ్ళే స్థితిలో లేడు. ఇటువంటి మంచోడు నశించిపోకూడదు. ఇతడు పరలోకానికి అంగీకరించబడాలి, ఇతను కుటుంబం పరలోకం చేర్చబడాలి అని చెప్పి దేవుడు ఒక పరిష్కారం ఒక్కొక్కటిగా చూపించుకొచ్చాడు. మన సమయానుకూలంగా 2-3 మాటలు చెప్తాను. అక్క ఈయనక్క నేను బోరారూపోలాగా మాట్లాడుతున్నాను, ఈలోపే ఏ చేతనా నిజంగా బెదరో స్వరపేటకు అరిగిపోయేలాగా మాట్లాడేది సేవకులే. ఇంక ఈ రోజులు అందరూ అడుగుతూ మానేశారు. సోలాపూర్ ఉల్లిపాయలు 4 కిలో 100 రూపాయలు, ఆడు అరుత్తలేదు, స్విచ్ నొక్కి గొట్టమెట్టి వదిలేసాడు. అవునా? మాట్లాడతలేదు అక్క. కూరగాయలు, వంకాయలు, బీరకాయలు ఆడు అరుత్తలేదు, ఆడు కూడా ఏం చేశాడు, స్విచ్ నొక్కేసి గొట్టమెట్టి వదిలేశాడు. చివరికి తలెంట్రికలు కొంటాం, సిప్పలెత్తాం అన్నవాడు కూడా అరుత్తలేదు. ఇంత బోరారిపోయేలాగా మాట్లాడుతుంటే అమ్మా ఎవరేమన్నా సార్ థ్యాంక్ యూ సార్ వందనాలని మేము ఎడుతుంటే ఈలోపు ఇనక్క దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. మరి పరలోకం వెళ్ళాలంటే ఏం చేయాలి? మన అంతటా మనం ప్రార్థన చేసుకుంటే సరిపోదా? ఎందుకంటే మేము అడిగాను కదా, మీ ఇంట్లో ప్రార్థన చేసుకుంటే సరిపోదా? మీ ఇంట్లో పాటలు పాడుకుంటే సరిపోదా? మీ ఇంట్లో మీరు ఆరాధన చేసుకుంటే పరలోకం వెళ్ళరా? మీ ఇంట్లోనే చిన్న కానుక డబ్బా పెట్టుకుని అందులో కానుక వేసుకుని ఎప్పుడన్నా ఏ గౌరవపట్నానికో ఎక్కడికో వెళ్ళి గీకించుకుంటాకో గోగించుకుంటాకి వెళ్తారు కదా, మీరు అంత యాక్స్ చేయకండి. మీరు అక్కడ ఇస్తే సరిపోదా అంటే యేసయ్య ఏం చెప్తున్నాడో చూద్దాం. 2 వరుసగా కొన్ని మాటలు. 10వ అధ్యాయము అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయము
10వ అధ్యాయము 5వ వచనం. బాబు, ఇప్పుడు దాకా నీతి ఉంది, భక్తి ఉంది, ప్రార్థన ఉంది, దర్శనం ఉంది, మీ ఇంట్లో వాళ్ళందరినీ బాగానే నడుపుకుంటున్నావు. అయినా కానీ సరిపోదు నాయన. నువ్వు పరలోకానికి అంగీకరించబడ్డానికి, మనందరూ చెప్పుకున్నాం కదా, అక్కడ అంగీకరించబడాలంటే ఇవన్నీ జరగాలి. ఇప్పుడు ఇవన్నీ జరిగితే అప్పుడు పరలోకానికి వెళ్తాం. ఈ సరిపోవు నాయన. నీకు డబ్బు ఉంది ఓకే, నీకు బలం ఉంది ఓకే, నీకు పేరు ఉంది ఓకే. చెల్లి ఎంటనావా నలసుని నేను నా పేరు తెలదు మరి. అప్పుడు ఏం చేయాలో దేవుడు చెప్తున్నాడు చూడండి. చదువు 5వ వచనం. నీవు ఎప్పేకు మనుషులను పంపి పేతురను మారు పేరు గల సీమోనును. చాలు, ఇక్కడ ఆగుతాను, కాసేపు వినండి. మనం ఎంత ప్రార్థనా పరులమైనా, పాస్టర్ గారి కన్నా నీకు చదువు ఎక్కువ ఉన్నా, పాస్టర్ గారి కన్నా నీకు జ్ఞానం ఎక్కువ ఉన్నా, పాస్టర్ అమ్మగారి కన్నా నీకు బలం ఎక్కువ ఉన్నా, పాస్టర్ అమ్మగారి కన్నా, పాస్టర్ గారి కన్నా, వచ్చే సేవకుల కన్నా నీకు బైబిల్ ఏ పుస్తకం ఎక్కడుందో బాగా తెలిసినా, యాండి 66 పుస్తకాలు టక్కమని తీసేసి చదివేసినా, యాండి సేవకుడు లేకుండా పరలోకం చేరలేం. సేవకుడు లేకుండా పరలోకం చేరలేం. ఈ మాట నేను చెప్పింది కాదు, అందుకే చదివిపించాను. చదివారు యేసు ప్రభువే అంటున్నాడు, దేవుడే అంటున్నాడు, నాన్న నీ భక్తి సరిపోదు నాన్న. నువ్వు పరలోకానికి అంగీకరించబడాలంటే, నీ కుటుంబం అంతటిని నేను పరలోకానికి అంగీకరించాలంటే, నీ కుటుంబం అంతటిని నేను నా పరలోక రాజ్యం చేర్చుకోవాలంటే నీ ధర్మకార్యాలు సరిపోవు నాన్న, నీ పుణ్యకార్యాలు సరిపోవు నాయన. నీ ఇంట్లో ప్రార్థన చెప్పాలి, నీ ఇంట్లో ప్రార్థన సరిపోదని ఆయన, మీ కుటుంబ ప్రార్థన సరిపోదని ఆయన. చిన్న తాడేపల్లిలో ఒకడు అంటారు, పాస్టర్ గారితో గొడవ వచ్చేసి వాళ్ళే చిన్న కంజరం డ్రమ్ కొడుకుని ఇంట్లో పెట్టారండి కూటం. మరి బల్ల ఎవడెత్తాడా? బల్ల అంటే తెలుసా ఏంటి? సంస్కార బిందు. అది ఎవరెత్తారా? కొట్టుకాడు క్వాంటిటీ ఎత్తాడు, ఆ తెచ్చి తీస్తున్నాడు. అలా చేయకండి. పరలోకము చేరాలంటే దుష్టత్వములో ఉన్న మనలని, పాపములో ఉన్న మనలని, అసంపూర్ణతలో ఉన్న మనలని యాండి పరలోకము చేర్చడానికి ఒక సాధనముగా దేవుడు మీ సేవకురాలిని ఏర్పరిచాడు. మా సంఘానికి నన్ను ఏర్పరిచాడు, మీ సంఘానికి మీ సేవకురాలిని ఏర్పరిచారు. మీ సేవకురాలిని అపాయింట్ చేసింది టీడీపీయో, బీజేపీయో, వైసీపీయో, జనసేన కాదు. వీ అపాయింటెడ్ బై హెవెన్లీ గవర్నమెంట్, బై ఆల్ మైటీ గాడ్. కొట్టు చెప్పట్లా. ₹1,00,00,000 బిల్డింగ్ కట్టినా ఎవరు ఉండాలి చెప్పండి ప్రార్థనకే? మాట్లాడా. 10 లక్షలు పెళ్లి చేసిన ఎవరు ఉండాలి? పునాదిరాయికి మనం సత్య కప్పెడతాకే. అర్థమవుతుందా? బాప్తిస్మం ఇవ్వడానికి, ప్రభు సంస్కారం ఇవ్వడానికి, నిన్ను పరలోకం చేర్చడానికే. చూసారా మరి అటువంటి పాస్టర్ గారు లేక మీ పాస్టర్ అమ్మగారు కాబట్టి మరి మీ పాస్టర్ అమ్మగారికి మీరు లోబడి ఆమె మాటకు విధేయులుగా ఉన్నారా? అవసరమా పాస్టర్ అమ్మగారు? అవసరమా పాస్టర్ గారు సంఘానికే? మాట్లాడతలేదు మీరు. ఎందుకు అవసరం? మీకు పాట రాదా? మీకు ప్రార్థన రాదా? మీ ఆయన అంటలేదా ప్రార్థన రోజు వెళ్ళిపోవాలా, వారం అంతా వెళ్ళిపోవాలా, ఇంట్లో చేసుకుంటే సరిపోదా? గుడిసో చేసుకుంటే ప్రార్థన ఆలకించడా, ఇంట్లో చేసుకుంటే ఆలకించడా అన్నారా? అంటలేదా? ఇంట్లో చేసుకుంటే ప్రార్థన ఆలకిస్తాడా లేదా? మీరు మాట్లాడతలేదు. మీరు కుటుంబంగా చేసుకుంటే ఆలకిస్తాడా లేదా? బాత్రూంలో చేసుకుంటే ఆలకిస్తాడా లేదా? మరి ఎందుకు వచ్చారు ప్రార్థనకే? అదే చెప్పాడు కొన్నేలే, నీ ఇంట్లో ప్రార్థన పరలోకం దాకా రాదు నాన్న. అమెరికా వెళ్ళాలనుకోండి, బొంబాయి దాకా టికెట్ కొనుక్కున్నాం అనుకోండి, ఎయిర్పోర్ట్ కానీ సూతమే వెళ్ళిపోయేమాను వచ్చేయమాను. నేను అమెరికా వెళ్ళాలి సార్, నీ టికెట్ ఎక్కడ దాకా ఉంది? బొంబాయి దాకానే. మీ ప్రార్థనలన్నీ బొంబాయి దాకా చేరుతాయి. మీకు అర్థమవుతుందా? నువ్వు పరలోకం దాకా చేరాలంటే ఒక నాయకుడు ఉండాలి. నీకు బైబిల్లోని రిఫరెన్స్ ఇస్తాను. ఇశ్రాయేలు ప్రజలు బాధల్లో ఉన్నారు, జాగ్రత్తగా ఆలకించారు.
బంధకాల్లో ఉన్నారు, బానిసత్వంలో ఉన్నారు, 430 సంవత్సరాలు నలిగిపోతున్నారు. మొరపెడుతుంటే దేవుడు ఆలకించాడంట, దేవుడు విన్నాడంట, దేవుడు చూశాడంట, దేవుడు వచ్చాడంట. వచ్చిన దేవుడు ఏం చేయాలి చెప్పండి బెదరో? వాళ్ళని విడిపించి కానాను దేశము. కానీ ఆ దేవుడు ఈయన తీసుకెళ్తాం మానేసి ఒక వ్యక్తి దగ్గరికి వచ్చాడు. నిర్గమ 3:10 చదువక్క. నిర్గమాకాండం 3:10 త్వరగా టైం అయిపోతుంది, చదవండి. నిన్ను ఫరో యొద్దకు పంపేదను, ఇశ్రాయేలీయులైన నా ప్రజలను నీవు సేవకుడివైన, ప్రవక్తవైన, నాయకుడైన మోషే, నీవు ఐగుప్తులో నుండి, ఈ లోకములో నుండి, ఈ దుష్టత్వంలో నుండి, ఈ పాపములో నుండి నువ్వే తోడుకొని తీసుకెళ్ళాలి. నా పాయింట్ పట్టుకో, నా వైపు చూడు తల్లి. ప్రార్థన ఆలకించిన దేవుడు, ప్రార్థన విన్న దేవుడు, దిగి వచ్చిన దేవుడు, కన్నీరు చూసిన దేవుడు ఏంటి ఐగుప్తులో నుంచి కానాను దేశం తీసుకెళ్ళగలడా, తీసుకెళ్ళలేడా? మరి ఇంకా మోసే ఎందుకో? ప్రతిదానికి ఒక విధానం ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక పద్ధతి ఉంటుంది. ఏండి నడిపించడానికి నాయకుడు కావాలి, దైవజనుడు కావాలి, ఆత్మీయ నాయకురాలు కావాలి. దేవుడే దిగి వచ్చి అంటాడు, మోసే నా ప్రజలు బాధల్లో ఉన్నారయ్యా, నా ప్రజలు బానిసత్వంలో ఉన్నారయ్యా, నా ప్రజలు కష్టంలో ఉన్నారయ్యా, నా ప్రజలు కన్నీటిలో ఉన్నారయ్యా. అమ్మా నా వైపు చూడరా, నా వైపు చూడు. ఎవరొచ్చినా మనుషులే వస్తారో, ఈలోపు గిరగిర తిరిగిపోవాలి. ఎవరొచ్చారు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ దేవుడే దిగి వచ్చి అంటున్నాడు, మోసే నువ్వు నా ప్రజలను ఐగుప్తులో నుంచి ఎక్కడ తీసుకెళ్ళాలి? కానానుకు తీసుకెళ్ళాలి, నువ్వే తోడుకుని తీసుకెళ్ళాలి. ఇప్పుడు చెప్పండి, నాయకుడు ఉండాలా వద్దా? అవసరమా కాదా? ఎప్పుడు దాకా అవసరమో చెప్పాలి. కానాను చేరే వరకు మోసే అవసరము, మనం పరలోకము దాకా చేరే వరకు చెప్పాలి దైవజనులు అవసరము. అవునంటారా కాదంటారా? ఈ మాట ఎవరు చెప్పారు? దేవుడే చెప్పాడు. కానీ సగం దూరం పైనే వెళ్ళిపోయాక ఇంకా దగ్గరకు వచ్చేసింది వాగ్దాన దేశం. అప్పుడు అంటున్నారు ఒక గ్రూపు, ఓ మాయిదారి మందా, మోసే మీతో మాకింకా పని లేదా, మేమందరం పరిశుద్ధులమే, మేము వెళ్ళిపోగలుగుతాం కానాను దేశం అని ఒక గ్రూపు తిరగబడ్డారంటండి. ఎవరి మీద? నాయకుడైన మోసే మీద. ఏండి ఆ మాట సంఖ్యాకాండం 16:3 ఉంటుంది. చదువుతారా? చదవండి ఆ మాట. సంఖ్యాకాండం 16:3 మోసే అహరోనులకు విరోధముగా పోగుబడి, ఇదిగో మోసే, ఇదిగో అహరోను, మీతో మాకెక, చెప్పండి, మీతో మాకెక పని లేదు. అమ్మ దుర్మార్గులు, దగ్గరికి వచ్చేసింది కానాను దేశం, కనబడిపోతుంది. ఇంకా వాళ్ళకి ధీమా వచ్చేసింది, ఏమని? మనం వెళ్ళిపోగలం. ఇప్పుడు అడ్డం తిరిగేశారు. అడ్డం తిరిగేసి ఏమంటున్నారంట? మీతో మాకింకా పని లేదా, మేమందరం పరిశుద్ధులమే, సమాజంలో అందరూ పరిశుద్ధులే. ఒరే బాబో, ఒరే కోరాహు, దాతాను, అభిరాము, ఓను గుంపు, ఎలా చూడండి. ఈ మొక్క ఎప్పుడు చెప్పాలి? ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు, మోసే నువ్వు పక్కుండా. వందనాలు అయ్యగారు, నా వైపు చూడండి. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు, మోసే నువ్వు పక్కుండా, నీతో మాకు పని లేదు, మేము సీల్ చేస్తాం, మేము దారి ఏర్పాటు చేస్తాం, పక్కుండా అన్నారా? అప్పుడు అప్పుడు ఎవరు కావాలి? బాబా మోసే గారా చచ్చిపోతాం, ఆడు వచ్చేస్తాడు వెనకాల నుంచి. ఎవడాడు? ఫరో. ఎదరు చూస్తే ఇప్పుడు నువ్వు కావాలి నాయనా మహాప్రభు, నీ పాదములే శరణు శరణు. అమ్మమ్మమ్మమ్మమ్మమ్మ, ఏమి నక్క వినయం. ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు ఎవరు కావాలి? దైవజనుడు. అప్పుడు అనలేదు ఈ మాట. పోనీ ఆకలేస్తుంది కదా, అప్పుడు ఓయ్ మోసే నువ్వు పక్కుండా,
నీతో మాకు పని లేదు, మన్నా మేము రప్పిస్తాం, మేము పరిశుద్ధులమే, మాకు ప్రార్థనొచ్చు. అప్పుడు అన్నావా మాదాకాళం బావా? అప్పుడు ఎవరు కావాలి? దైవజనుడు కావాలి. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు సంఖ్యాకాండం 16:3 అన్నాడు. ఇప్పుడు మీతో మాకు ఇంకా పని ఇంకా దగ్గరకు వచ్చేసింది. ఇంకా ఈ మొక్క అప్పుడు ఎందుకు అనలేదురా బాబు కోరాహు బ్యాచ్? అప్పుడు మోసే దిక్కు. యాండి దాహం వేస్తుంది, ఓయ్ మోసే మీతో మాకు పని లేదు, బండలో నుంచి నీళ్లు మేము రప్పిస్తాం, మినరల్ వాటర్ కావాలా, జనరల్ వాటర్ కావాలా, కిన్లీ కావాలా, టాటా కావాలా అన్నావా? చచ్చిపోయేలాగా ఉన్నా మోసే గారు, కొట్టండి బాబు, బండను కొట్టండి బాబు అన్నాం. అప్పుడు ఎవరు కావాలి? నేను చెప్పే మాట ఏంటంటే, పిల్లలు లేనప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, గుడిసెలో ఉన్నప్పుడు, అప్పుల్లో ఉన్నప్పుడు, డోకరాక డబ్బులు అందనప్పుడు, దినస్థితిలో ఉన్నప్పుడు, జబ్బు వచ్చేసినప్పుడు, చచ్చిపోలేక ఉన్నప్పుడు, అమ్మగారు వందనాలండి, మీకు పంగనామాలండి, నా కోసం ప్రార్థన చేయండి, మా ఆయన తాగుపోతే సిత తొక్కేతాడండి బాబా. మీ ప్రార్థన కావాలి, సంఘం కావాలి, సహవాసం కావాలి. అవునా కాదా? జబ్బు తగ్గిపోయాక, పిల్లలు పుట్టేశాక, ఇల్లు కట్టేశాక, పెళ్ళి అయిపోయాక, కడుపుకో కాయ పువ్వు కాసేశాక, అంటే మగవాడు ఆడపిల్ల పుట్టేశాక, ఏంటి ఒక డెవలప్ అయిపోయాక, పాస్టర్ గారు మీతో మాకు పనిక లేదు, యూట్యూబ్లో ఏదో నొక్కనే వచ్చేస్తుంది ప్రసంగం, ఆడి స్కానర్ ఎడుతున్నాడు, పెట్టేస్తాం కానుక. ఒరే నీ ఇంట్లో కార్యక్రమం అంటే యూట్యూబ్లో కూడా, టీవీలో కూడా వస్తాడా? చెన్నై వాడు వస్తాడా? హైదరాబాద్ వాడు వస్తాడా? వైజాగ్ వాడు వస్తాడా? తొడకొట్టినోడు వస్తాడా? మీసం తిప్పినోడు వస్తాడా? అప్పుడు ఎవరు రావాలి? నీకు దెయ్యమట్టేదానికి ఎవరు రావాలి? యూట్యూబ్లో కాడికి కేకే రా రా. మరి కోణకి అక్కడ పంపిస్తున్నావు, నీ దక్షిణ భాగం అక్కడ పంపిస్తున్నావు, నీ మొక్కుబడి కోణకి గౌరీపట్నం వేసి వస్తున్నావు. ఇవన్నీ మీకెళ్ళ తెలుసు? అక్కడ కెమెరా పెట్టాను, కొంతమంది కనపడుతున్నారు నాకు అక్కడ. ఆపదలోనేమో స్థానిక దైవజనరాలు కావాలి, ఇంట్లో కష్టం వస్తే దైవజనరాలు కావాలి, దెయ్యమడితే కావాలి. ఒక ఆవిడ మా ఊర్లో ఒక ఆవిడ, ఏండి ఒక ఆవిడ ఏమంది తెలుసా? కాళ్ళు ఉన్న వాళ్ళే సేవ చేయలేకపోయినా కుంటోడు నువ్వేం సేవ చేస్తావు బాబా అంది. అనొచ్చా మాట? కుంటోళ్ళైనా, గుడ్డోళ్ళైనా, బలహీనలైనా, బక్కోళ్ళని ఎప్పుడు తృణీకరించి ఆ మాట నాకు బాధేసింది. వికలాంగులమే, కొడితే కొట్టలేం, తిడితే తిట్టలేం, కానీ అటువంటి మాటలు అనకూడదు. ఏమండి ఎవరేమన్నా కానీ మేము మౌనంగానే ఉంటాం, కానీ నా దేవుడు మౌనంగా ఉంటాడా? ఓ దెయ్యాన్ని పంపించాడు శాంపుల్గా. ఇంకా ఆ రోజు నుంచి నిద్ర లేదు, పడుకోవటం లేదు, తినటం లేదు, ఆకలి లేదు, బాత్రూమ్ లేదు, అంతా మనశ్శాంతి లేదు. అందుకే అన్నాడు నిన్ను ముట్టినాడు. అది అక్క జోలికి ఎవరైనా వస్తే కత్తి తీసుకొచ్చేస్తాను నేను, తర్వాత దేవుడు వచ్చేస్తాడు. కత్తి అంటే ఏ కత్తి? వాక్యం అనే కత్తి తీసుకొచ్చేస్తాను నేను. నా ఏసై అయితే కత్తి అక్కర్లేదు, చిన్న రంధ్రం పెట్టి ఇంకో గుండెకి హల్లెలూయా స్తుతి మహిమ ఫస్ట్ పాట, లేకపోతే ఆఖరి పాట పరదేశులమో ప్రిలారా, ఫ్లెక్సో ఫోటో, నీకు ఇష్టమైన కూర, అంతేనా? కాబట్టి ఎప్పుడు కూడా దైవజనులకు వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఈ కోరాహు, దాతాన్, అభిరామ్, ఓని వీళ్ళు జతకు 250 మంది బ్యాచ్ పోగాడి ఓ గ్రూపు కట్టి, మోసే మీతో మాకు ఇంకా పని, ఈ మొక్క ఎప్పుడు చెప్పాలరా నువ్వు? ఎర్ర సముద్రం అడ్డొచ్చినప్పుడు చెప్పాలి మీతో మాకు పని లేదని. తింటాక లేనప్పుడు మన్నా మేము రప్పిస్తాను నువ్వు పక్కుండు అనాలి. అప్పుడు అన్నావా? బండలో నీళ్లు లేనప్పుడు అప్పుడు అన్నావా? అప్పుడేమో బొగ్గలాడించుకుంటా తినేసేసి తాగేసేసి దగ్గరికి వచ్చేసాక కష్టాలు గొట్టెక్కిపోయాక, ఈ మధ్యన పాస్టర్ అమ్మ గారు మారిపోయారు, ఈ మధ్యన డాక్టర్ బాబు గారు కూడా మారిపోయా. ఎందుకంటే నిన్న వేసుకున్న బట్టలు ఎలా వేసుకుంటాం ఏంటి, నేను ఇంకో కలర్ వేసాం, ఇలా ఇంకో కలర్ వేసాం, ఆ మాత్రం మార్పు ఉంటుంది. దేవుని స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కష్టాలప్పుడేమో అయ్యగారు ఎంత మంచోడో, అమ్మగారు ఎంత మంచోడో, దేవుడే మన మధ్య తిరుగుతున్నట్టే ఉందండి, చేతిలో స్వస్థత ఉందండి, సూపర్ అని అంటాం. ఆ వాక్యం ఏదో దెబ్బ తగిలేద్దే, నీ పాపమాను, నీ దశం భాగమే అన్నప్పటికీ అమ్మగారు మారిపోయారు. ఈ మధ్యన ఎంతమంది న్యాయాంక చూసి చెప్తున్నారు. నీకు చెప్పకుండా పాకిస్తాడు చెప్తాడా? శుద్ధీకరణ అది మిమ్మల్ని సంపూర్ణ చేయాలి కదా, అవునా కదా? నిజమైన డాక్టర్ గారు ఈ చేతికి తెగిందనుకోండి, ఎక్కడ తెగిందో అక్కడే కోసేసి, అక్కడే క్లీన్ చేసేసి, అక్కడే కుట్టేసి, అక్కడ కట్టేస్తాడు. ధూళి కట్టాడు అనుకోండి, ఈ చేతికి నొప్పి వస్తుంది అనుకోండి, అయితే నీకు నొప్పి రాకుండా చేస్తానని ఈ చేతికి కడతాడు. నొప్పి వస్తుందా? మీ ఊరింటే చేతబడలేనా? మరి సమాధానం చెప్పండి. ఈ చేతికి కడితే నొప్పి వస్తుందా? నొప్పి రాదు, వాపు రాదు, ఆడు కట్టినంతసేపు హాయిగా ఉంటుంది. కాకపోతే ఇది కుళ్ళిపోద్ది. నిజమైన వైద్యుడు ఎక్కడుంటే పుండు అక్కడే పిండేస్తాడు, అక్కడే కోసేస్తాడు, అక్కడే కుట్టేస్తాడు, అక్కడే కట్టేస్తాడా నొప్పి వచ్చినా. ఆమేన్.
నిజమైన బోధ అలాగే ఉంటుంది. అవునంటారా కాదంటారా? ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడే చెప్తున్నాడు, రే బాబు కొర్నేలే భక్తుడా, మంచోడు వేరా, ధర్మాత్ముడు వేరా, పుణ్యాత్ముడు వేరా, నీతిపరుడు వేరా, కుటుంబ ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన, దర్శనం ఉంది. అయినా నాన్న సరిపోదరా, నిన్ను పరలోకం అంగీకరించాలంటే చట్టం ఒప్పుకోదురా నాన్న. మరి ఏం చేయమంటావయ్యా? సేవకుని పిలిపించు. ఇది ₹1,00,00,000 మాట. నీ పుట్టినరోజుకి నీకు ప్రార్థన వచ్చు, అలాగని నీ పిల్లకు నువ్వు చేసేయకూడదు. ఆడేటేడి ప్రతిపక్షాలు పుట్టరు. ఇది అమ్మా, కొంతమంది ఏం చేస్తారు సార్, పాస్టర్ గారు వస్తే కేక్ మొక్క కట్టాలి, 100 ఎట్టాలని చెప్పి వాళ్ళకి అది చేస్తున్నారు, వాళ్ళే తినేస్తున్నారు. ఒకటి అలాగే జరిగింది బెదరు. చెప్పమంటా స్టోరీ? నాకేమో టైం పరిగెట్టేస్తుంది, అది వచ్చింది నాకు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. పుట్టినరోజు జరుగుతున్నారు, ఫ్రెండ్స్ని పిలిచారు, పాస్టర్ గారిని పిల్లలేదు బెదరు. ఏంటంటే పాస్టర్ గారు వస్తే కేక్ మొక్క కొంత మట్టిపోతాడో, భోజనం పెట్టాలి, ఫ్యామిలీ అందరికీ ₹100 కాన్ కట్టాలంట. స్నేహితులు భారం అవ్వలేదు. ఆ పిల్ల పుట్టడానికి ప్రార్థన చేసింది దైవజనులు కదా, క్షేమం కోసం ప్రార్థన చేసింది, ఆయుష్ కోసం ప్రార్థన చేసింది, వారి కుటుంబం కోసం ప్రతిరోజు బలిపీఠంగా ఏడ్చేది దైవజనుడు. ఈరోజు నీకు సంబరం వచ్చినప్పటికీ సేవకుడు లేక సేవకు అడ్డొచ్చేసారు. నీకు ఎంజాయ్మెంట్లో మేము ఉంటే కుదరదు కదా, కథ కుదురుతుందా? పక్కనెట్టేశారు. ఇంకేళ్ళ కట్ చేసేస్తారు. తండ్రి యొక్కయు సెపరేటి, కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క, నీకో ముక్క నాకో ముక్క, నీకొక అక్క నాకొక తెగ తినేసారండి. అర్ధరేత్రి కాడి దేవుడు ఏం చేయాలంటే గేట్లు ఎత్తేసాడు. పైనుంచి వాంతులు, కింద నుంచి రోసనాలు ఓటుర్రో. ఆయన తలుపు తెరవగా ముయ్యగలిగిన వాడు ఎవడో లేడు. ఇంకా ఆగుతలేదు బెదరయ్యి. ఫస్ట్ ఇంట్లోంచి బాత్రూమ్, తర్వాత బాత్రూమ్ కాడ కూర్చేసారు. ఇంకా తర్వాత బాత్రూంలో ఉండిపోయారు. అయినా కానీ బ్యారేజ్ ఆగుతలేదు. తర్వాత జాగ్రత్తగా ఆటో కడిచిన హాస్పిటల్కి వెళ్ళిపోయారు. వాళ్ళు ఎక్కిస్తున్నారు బుడ్లు. ఏం బుడ్లు అయ్యి? అరే మీకెలా తెలుసు? ఆ బుడ్లు ఎక్కుతున్నాయి. మధ్య అంటున్నారు నర్స్ గారు, ఓసారి తీయండి. ఏమ్మా అంటే, అవి అడగండి, ఒకసారి తీయండి, డ్యూటీకి వెళ్ళి రావాలి. నీకు ఎందుకు వచ్చింది కర్మ? నీ బిడ్డల కోసం ప్రార్థన చేయవలసింది ఎవరో? దైవజనుడు. యాండి కేక్ని దీవించి పెట్టవలసింది ఎవరో? దైవజనుడు. యాండి ఈ సంవత్సరం అంతా దయా కిరీటం ఏమని దేవుడు చెప్పవలసింది ఎవరో? అసలు తండ్రి యొక్క, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్క నామాన్ని పలికి బ్లెస్సింగ్ ఇచ్చే దాన్ని యాజక ఆశీర్వాదం అంటారు. అది ఇచ్చే అర్హత ఎవరికి ఉందే? దైవజనులు కదా. మరి నువ్వెందుకు కట్ చేసేసావు? మరి నీ ప్రార్థన ఏమైంది? కేక్ మొక్క కట్టాలా? ఇప్పుడు హాస్పిటల్కి కడుతున్నారు బిల్లు. ఫోన్ చేసుకున్నా, ఫ్రెండ్స్ ఉంటారు కదా, నాకు గొట్టి తెగిపోయింది, గోదావరి అయిపోయింది. నీ పరిస్థితి అంటే సేమ్ టు యూ. నాకు గేట్లు ఎత్తేసాడు, నీకు గేట్లు ఎత్తేసాడు. మన పరిస్థితి అంటే సెలైన్ బాటిల్. ఇప్పుడు వచ్చింది అర్ధరాత్రి కాడ ఫోను. బెదరో మాకు ఎప్పుడు వస్తాయనుకున్నా ఫోను, ఆపత్కాలం మందు. అమ్మగారు, జ్యోతి అమ్మగారు, అదేటమ్మా నీరసంగా మాట్లాడండి. ఆ మొక్కలు కేక్ మొక్కలు తినేసామన్నా, గేట్లు ఎత్తేసాడు దేవుడు, క్షమించి పేద చేయమ్మా. సీరియల్ నటి ఈ ప్రార్థన ఎప్పుడు చేయించుకోవాలరా నువ్వా? ఈ ప్రార్థన ఎప్పుడు చేయించుకోవాలి నువ్వు? ఫస్ట్ ప్రార్థన దైవజనులు చేయాలి, తర్వాత పిల్లల్ని తల్లిదండ్రులు ఆశీర్వదించాలి, ఆ తర్వాత ఫ్రెండ్స్, స్కూలు, కాలేజీలు, ఊరు. అవునా కాదా? ఇది క్రమం. నీకు ఎంత భక్తి అయినా ఉండొచ్చు, ఎంత నీతి అయినా ఉండొచ్చు, ఎంత ప్రార్థన అయినా ఉండొచ్చు. కొన్నిలాగా నీ ఇంట్లో అందరూ ప్రార్థన చేయొచ్చు. నువ్వు పుణ్యాత్ముడు అవ్వచ్చు, ధర్మాత్ముడు అవ్వచ్చు. దేవుడు అన్నాడు, అరే నిన్ను పరలోకం అంగీకరించడానికి సరిపోదు నాన్న, ఒకడు కావాలి నాన్న, పిలిపించు పాస్టర్ గారినే. ఎవరు కావాలంట? పాస్టర్ గారు కావాలి. మరి కోరాహు బ్యాచ్ అన్నారు, మోషే మీతో మాకిక పని ఉన్నారు. ఎటువంటి వాళ్ళు ఎవరన్నా? జాగ్రత్త, దైవజనులు మీ మీద లెక్క ఒప్ప చెప్పవలసిన బాధ్యత కలిగి ఉన్నారు. ఎబ్రీ 13:17 అది. ఇంకా టైం లేదు కాబట్టి చదవద్దు, నేను చెప్పుకుంటూ పోతాను, మీరు వినుకుంటూ వెళ్ళిపోండి. దేవుడు వాళ్ళ చేతుల్లో పెట్టారు. మిమ్మల్ని మా చేతిలో పెట్టింది ఎవరు తెలుసా? సాక్షాత్తు దేవుడే. మీకు అర్థపడడానికి చిన్న మాట చెప్పేసి వదిలేస్తాను. ఇంకా 10 నిమిషాలు ఉంది, ఎక్స్ప్రెస్లో చెప్పేస్తాను. చాలా పెద్ద పాఠం ఇది. ఒకడంట యెరూషలేము నుంచి యెరికో వెళ్తున్నాడంట. అమ్మా నా వైపు చూడరా, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నాడు? యెరూషలేములో సంఘం ఉంది, యెరూషలేములో మందిరం ఉంది, యెరూషలేములో దేవుని ప్రత్యక్షత ఉంది, యెరూషలేములో దేవుని ఆశీర్వాదము ఉంది, పరిశుద్ధుల సహవాసము ఉంది. అది విడిచి ఎక్కడికి వెళ్తున్నాడంట? యెరికో. యెరికో అంటే శాపం ఉంది,
పాపం ఉంది, సకల దరిద్రము ఉంది. అక్కడికి వెళ్తా ఉంటే దొంగలు పడ్డారంటండి. అమ్మ ఎవరు పడ్డారా? దొంగలు పడి, మామూలుగా దొంగలు ఏం దోచుకెళ్తారో మీరు మాట్లాడాలి. చూడండి, లోకాసు వార్త 10వ అధ్యాయము 30వ వచనం కాడి నుంచి చదువుతారా? జాగ్రత్తగా ఆలకించండి, అందులోనే ప్రశ్న ఉంటుంది, నేను అడుగుతాను, సమాధానం చెప్పాలి. ఒకసారి నా వైపు చూడండి, అమ్మాయి నా వైపు చూడరా. మీరు వెళ్తున్నారనుకోండి, దొంగలు మీ దగ్గర నుంచి ఏం దోచుకుంటారో చూసి కాపీ కొట్టకండి, నా వైపు చూసి చెప్పండి. బంగారము, వెండి, డబ్బులు. అక్కడ ఏం జరుగుతుందో చూద్దాం. చదవండి రా తల్లి. దొంగల చేతిలో చిక్కాడు. ఏం దోచుకున్నారంట? బట్టలు దోచుకుని కొట్టి కొన్న ప్రాణంతో వదిలేసిపోయారు. హలో, ఇందాక మీరు ఏం దోచుకుంటారని చెప్పారు, ఇదేంటి మరి? ఆ యెరూషలేము నుంచి యెరికో వెళ్ళేది ఎవరో కాదు, మనమే. చాలామంది దేవుణ్ణి, సహవాసాన్ని, దైవజనాన్ని, మందిరాన్ని విడిచి లోకంలోకి వెళ్తూ ఉంటారు. ఆ దోచుకునేవాడు, ఆ దొంగోడు ఎవరు తెలుసా? సాతానుగాడు. ఆడికి బంగారం అవసరంలే, ఆడికి వెండి డబ్బు అవసరం లేదు. అందుకే ప్రకటన గ్రంథంలో అంటాడు, ఇదిగో నీ వస్త్రము దోచుకోకుండా నీ దిశమల కాపాడుకోవడానికి ఇదిగో నీవు జాగ్రత్తగా నీ వస్త్రాన్ని జాగ్రత్తగా కాపాడుకోండి అని ప్రకటన 16:16లో చెప్తాడు. అమ్మ వినండి, కొంచెం చదవకలేదు. మనం ఫస్ట్ నుంచి కోల్పోయింది ఏంటంటే వస్త్రమే. ఏదేను తోటలో సైతానుగాడు వచ్చి ఆదాము అవ్వల దగ్గర నుంచి ఏం పట్టిపోయాడు? వస్త్రమే తీసేశాడు. యాండి మహిమ వస్త్రం ఇచ్చాడు దేవుడు. చాలా మర్మయుక్తమైన విషయాలు ఇవి. ఎప్పుడైతే దిగంబరులు అయిపోయారో అప్పుడు దేవుడికి ఎదురుగా వెళ్ళలేరు, దేవుడితో సహవాసము చేయలేరు, దేవుణ్ణి హత్తుకోలేరు, దేవుణ్ణి ముద్దాడలేరు, దేవుని చంకలో ఉండలేరు, దేవునికి ముఖము చూపించలేరు. ఏదేను తోటలో నుంచి వాడు టార్గెట్ ఏంటి చెప్పనా? మనకు దేవుడిచ్చిన రక్షణ వస్త్రం, మహిమ వస్త్రం, ఉల్లాస వస్త్రం, నీతి వస్త్రం, ఇలా కొన్ని వస్త్రాలు ఉన్నాయి. ఈ వస్త్రాలు తీసేస్తే దిగంబరుడు ఎవడైనా యాండి పబ్లిక్గా తిరుగుతాడా? ఇంకో మనిషి ముందుకు రాగలడా? అందుకే ఆడంట ఏం దోచుకోడంట? చెప్పండి రా. యెరూషలేము నుంచి యెరికో వెళ్ళేవాడు వస్త్రం దోచుకున్నాడు అంటండి, కొట్టేసి పడేయాడు అంటండి. ఎవరో ఇద్దరు వచ్చి పోయారు. తర్వాత ఒక ఆయన వచ్చాడు, సమరయుడు. అమ్మ ఎవరు చెప్పండి? మనం అంటాం మంచి సమరయుడు. అమ్మ ఎవరు చెప్పండి? మంచి సమరయుడు. వెళ్ళింది ఎవరో? మంచి సమరయుడు. చూచింది ఎవరో? చెప్పాలి. మంచి సమరయుడే, అవునా కదా? ఆడి గాయాలు కట్టింది ఎవరో? మంచి సమరయుడే. భుజలం ఎత్తుకుంది ఎవరో? మంచి సమరయుడే. మళ్ళా తన వాహనం ఎక్కించుకుంది ఎవరో? మంచి సమరయుడే. యాండి ఆడింటికో ఎక్కించుకుని తీసుకెళ్లకుండా అతన్ని తీసుకొచ్చి పూట కోళ్ళ వాని ఇంట్లో పెట్టాడు. అది 34వ వచనం. ఎవరింటి తీసుకొచ్చారంట? ఆ మంచి సమరయుడు యేసు ప్రభు. ఆ మంచి సమరయుడు ఎవరు చెప్పండి? యేసు ప్రభు. అండ్ ఆ పూటకోళ్ళు వాని ఇల్లు దేవుని మందిరం. పూటకోళ్ళు వాని ఇల్లు ఏంటి చెప్పండి? దేవుని మందిరం. ఆ పూటకోళ్ళ తల్లి ఎవరంటే మీ దైవజనురాలు. అండి పాస్టర్ గారు అయితే దైవజనుడు. ఏంది మొత్తం తీసుకొచ్చిన ఆయన ఇతను పూర్తిగా శుభ్రపడేదాకా, పూర్తిగా గాయాలు మానేదాకా, మరల ఇతను సంపూర్ణుడయ్యేదాకా ఇతని బాధ్యత ఎవరిదంటే నీది అని మిమ్మల్ని తీసుకొచ్చి పూటకోళ్ళ ఇల్లు అనే మందిరంలో ఎవరి చేతికి అప్పగించారు? మా చేతికి అప్పగించారు. మాకేమిచ్చాడంట? 2 దేనారాలు ఉంది అక్కడ. తర్వాత చదువుకోండి, టైంలో చెప్పేస్తున్నాను. ఎన్ని దేనారాలు రా? 2 దేనారాలు. 2 దేనారాలు అంటే 1 పాత నిబంధన, 2 కొత్త నిబంధన. ఈ పాత నిబంధనలో ఉన్నటువంటివి కొత్త నిబంధనలో ఉన్న వాటిని ఖర్చు పెట్టి మిమ్మల్ని సంపూర్ణులుగా చేయాలి. ఇంకా మిమ్మల్ని బలపరచడానికి ఇంకా ఏమైనా అవసరమైతే వెయ్యి, నువ్వు ఖర్చు పెట్టు, నేను మరలా వస్తాను. అదే 2వ రాకడ.
నేను మరలా వస్తాను. ఈ ప్రయాసలో, వీడిని బాగు చేయడంలో, వీడి గాయాలు కట్టడంలో, వీడికి ఇంకా మందులు కొనడంలో, వీడికి ఆహారం పెట్టడంలో, పోషకాలు ఇవ్వడంలో ఇంకా నీది ఏదైనా తగిలితే నేను వచ్చాక ఇస్తాను. మా ఆశ కూడా అదే. మీరు ఇచ్చే 10 రూపాయల కోసం కాదు, మీరు వేసే సందా కోసం కాదు. రెండవ రాకల్లో ఆయన వస్తాడో ఈ పరిచర్యకి అంతటికి ఆయన బహుమానం ఇస్తాడని ఈ సాకిరి దేవుడికి స్తోత్రం చెప్పు. ఇక్కడ గుండెకాయ లాంటి పాట ఏంటంటే, చూసింది యేసుప్రభు, వెళ్ళింది యేసుప్రభు, లేవనెత్తింది యేసుప్రభు, బాగు చేసింది యేసుప్రభు. కానీ సంపూర్ణంగా బాగు చేసేదాకా యేసుప్రభు ఉన్నాడా? ఎవరికి అప్పు చెప్పేశాడు? పూటకోళ్ళ వాడిని ఇంట్లో పెట్టేశాడు. పూటకోళ్ళ ఇల్లు అంటే మందిరం, పూటకోళ్ళ వాడంటే దైవజనుడు, పూటకోళ్ళ తల్లి అంటే మీ దైవజనుడాలు. అంటే ఇప్పుడు మీ కట్టవలసిన బాధ్యత ఎవరిదే? మాది. మిమ్మల్ని బలపరచవలసిన బాధ్యత ఎవరిదే? మాది. మీ కన్నీరు తొడవలసిన బాధ్యత ఎవరిదే? మీరు తేడా వస్తే ఇరగదీసేసిన బాధ్యత ఎవరిదే? చెప్పరేటి? మీరు తేడా వస్తే గోబలు ఆయించవలసిన బాధ్యత ఎవరిదే? మాట్లాడతలేదు మీరు. దారి తప్పితే ముక్కుకు తోడేసిన లాక్కొచ్చేసిన బాధ్యత ఎవరిదే? చెప్పాలే. మీరు దారి తప్పిపోతే మరలా లాక్కొచ్చి కట్టేయవలసిన బాధ్యత ఎవరిదే? చెప్పాలి. కాంత అయోడిని ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదే? కాంత పెన్సిలింగ్ చేసిన ఇవ్వాల్సిన బాధ్యత ఎవరిదే? ఓ టీటీ పొడవలసిన బాధ్యత ఎవరిదే? మాట్లాడరేటి? అర్థమయ్యిందా? ఆది నుంచి చెప్తున్నాడు. ఐగుప్తులో వాళ్ళు కానాను చేరాలన్నా, ఐగుప్తులో వాళ్ళు కానాను చేరాలన్నా మోషే కావాలి. హలో, నీతిపరుడు, భక్తిపరుడు, ధర్మాత్ముడిని నాకు దేవుడితో పని అనుకున్నటువంటి కొర్నేలి లాంటి వాళ్ళు కూడా పేతురు లాంటి దైవజనులు కావాలి. ఒకవేళ గాయాల చేత, పాపాల చేత ఎక్కడన్నా పడుంటే, దొంగల చేతిలో, సాతానుగాడి చేతిలో మోసపోయిన ఉంటే మిమ్మల్ని బాగు చేసి, మిమ్మల్ని సంపూర్ణ చేసి పరలోకము చేర్చడానికి కూడా ఎవరు కావాలి చెప్పండి? దైవజనులు కావాలి. అయిపోయింది, నా వర్తమాన టైం అయిపోయింది కాబట్టి నేను ముగిస్తున్నాను. మీకు అర్థమైంది అప్పుడు విషయము? ఇప్పుడు 35వ వచనములో కొర్నేలిని కానీ, కొర్నేలి ఇంటిని కానీ దేవుడికి అంగీకారం అవ్వాలంటే అతని భక్తి, అతని నీతి, అతని ధర్మకార్యములు, అతని కుటుంబ ప్రార్థన, అతని దగ్గర డబ్బు, ఆ పలుకుబడి సరిపోతాయి అంటారా? సరిపోవు. ఎవరు కావాలి? చెప్పాలి. ఎవరు కావాలి? ఇంకొక మాట చూపించవచ్చా? విత్తివర పరమేశ్వరం. ఎందుకంటే టైం అయితే అయిపోయింది. నాకు ఇచ్చిన టైం 10:10. ఒక్క మాట చెప్పనా? దైవజనుడు రావడమైనా, ప్రార్థన చేయడమైనా, మీరు ఆయన దగ్గరికి రావడమైనా మంచిదా కాదా? ఆలోచించి చెప్పండి. మా దగ్గరకు వస్తే ప్రార్థన చేసుకుంటే 100 ఎట్టాలి, పుట్టినరోజు అంటే 200 ఎట్టాలి, పెళ్ళి అంటే 4000 ఎట్టాలి. ఇప్పుడు చెప్పక్క మంచిదేనా? వదిలే బాబా. కానీ కొర్నేలి ఏ మాట చూడండి, అపోస్తుల కార్యముల గ్రంథం 10వ అధ్యాయం. ఈ మాట చదివేసి మనం ముగించేసుకుందాం. చాలా పెద్ద టాపిక్లే. 10:33. అపోస్తులు 10:33. వెంటనే నిన్ను పిలిచి తిని, నీవు వచ్చినది మంచిది. చాలు. దైవజనుడు ఏ ఇంట్లో అడుగు పెడితే ఆ ఇంటికి మంచి జరుగుతుంది. సారేపతి విధవరాల ఇంట్లో కరువు ఉంది, దేశమంతా కరువు ఉంది. కానీ సారేపతి విధవరాల ఇంటికి ఏలి అనే దైవజనుడు రాక ఆ ఇంటి వారికి ఎంతో మంచి చేసింది. అవునంటారా కాదంటారా? ఇప్పుడు దేశమంతా కరువు ఉంది కానీ, అమ్మా వింటున్నావారా? సారేపతి విధవరాల ఇంట్లో ఏమి లేదు, కరువు లేదు. అప్పుడు దాకా అక్క, చెల్లి, తోబుట్టులు, బంధువులు, స్నేహితులు ఎవరో రాలేదు. ఈవిడ తోడేచ కొద్ది వచ్చేస్తుంది పిండి, తీసే కొద్ది వచ్చేస్తుంది నూనె, తెగేసేస్తుంది చపాతీలు, ఫ్రీగా వచ్చిన పిండి కదా. అప్పుడు వచ్చేసారు మాయిదారు మంద. ఎవరాళ్ళ? మాట్లాడరేట్రా? మనం బాగున్నప్పుడు వచ్చేస్తారు కదా ఒక మంద. ఎవరో? యోబు కష్టాల్లో, బాధల్లో ఉన్నప్పుడంట ఎవరో రాలేదంటండి. ఆ 42వ అధ్యాయంలో ఆయనకి మరలా క్షేమం కలిగినప్పుడంట అందరూ వచ్చేసారంట మంద. బైబిల్లో మాట అక్క, చిన్న మందా? భయపడక్కడే బైబిల్ భాషే. డబ్బు ఉన్నప్పుడు వచ్చేవాళ్ళు నిజమైన స్నేహితులు, నిజమైన బంధువులు కాదు. సారేపతి విధవరాలింటికి దైవజనుడు రాక మంచి జరిగిందా, చెడు జరిగిందా?
సునేమిరాలనే ఇంట్లో డబ్బు ఉంది, ఆస్తి ఉంది, పొలం ఉంది, అన్నీ ఉన్నాయి, పిల్లలు లేరు, శాపము, బాధ, కష్టం ఉంది. దైవజనుడు ఎలీషాని చేర్చుకున్నారు ఆ ఇంట్లో. ఆ ఇంటికి మంచి జరిగిందా, కీడు జరిగిందా? చెప్పండి రేటి. మీ అమ్మగారు మీ ఇంటికి వస్తే మంచా, కీడా? ప్రతి వారం ఎంతమంది ఇంటికి తీసుకెళ్తున్నా? మంచిండి. అమ్మగారు మీరు మాత్రం రాకండి, ప్రసంగంలో చెప్తాం, మీరు వస్తే మాకెంతో మంచిది, మాకెంతో తృప్తి. ప్రేమ మాటల్లో కాదు, భక్తి మాటల్లో కాదు. ఎక్కడ ఉండాలరా? కొంతమంది మాటల్లో ప్రేమ ఒలకపోసేస్తారు. పిల్లలు ఆడుకుంటారంట గ్రౌండ్లో, ఆడు ఎవడో పిల్లవాడు ఒకడు, రే రా కొడిపి అంత ఎండిపోయిందిరా నీక కొడక, ఎవరు పెట్టేవాళ్ళు, రా తినద్దా, మిగతా రాకుండా ఫోన్లేరు బాబు, ఆడికి సరిగా అమ్మ బాబు సరిగా పట్టించుకుంటలేదు, ఈ ఆంటీ గారు ఎరదీసి పెట్టేద్దామని చెప్పి ఫోన్లో మేము ఎలాగ ఇంటికి తీసుకెళ్ళి పెట్టేసి తెత్తకు లేదంటే ఆడ తీసుకెళ్ళి తినా తినా అంటుందంటండి. ఎవరా? ఆంటీ. ఎవరా? ఆంటీ. వచ్చిన తర్వాత ఎరా కడుపు నిండా తిన్నావా, బాగా అంటే ఏం పెడతారా, పెట్టింది ఒక ఇడ్లీయే, ఆ మొక్కే అందరికైనా పడిలాగా తినో, కడుపు నిండా తినో, తృప్తిగా తినంటుందిరా, అదొక మూలకు కూడా రాలేదురా అన్నదట, అది కూడా ఉత్తి ఇడ్లీ పెట్టిందంట. మాటల్లో ప్రేమ పొంగిపోయింది, పెట్టిందేమో. అవునా బ్రదర్? ఈ మందిరము మేమే కట్టాం, సిమెంట్ బత్తాన్ని ఇచ్చావా? మనలో మన మాట పెద్దరా, ఏమనుకోకు. అమ్మగారి ఇంటికి వస్తే మంచిదంటే మంచిది. వారం వారం తీసుకెళ్ళేవాళ్ళు ఎంతమంది? వారం వారం ఇంటికి తీసుకెళ్ళి ప్రార్థన చేసుకుని ఎంతమంది? మంచి జరుగుతుందంటే తీసుకెళ్ళవద్దా? ఎవరైనా తీసుకెళ్తాడు? రామారం, సోమవారం, మంగళవారం నీ తలకాయ లక్ష్మీదేవి కళ అంతా బాగానే ఉంది, చిన్న కష్టం ఉందామా నీక, 500 ఎట్టు, కొంచెం బియ్యం ఎట్టు, నీ జాతకం మారుతాను అంటాడు. పిచ్చోడా, చిన్న కష్టమేట్రా, ఈ ప్రపంచంలో కష్టం ఎవడున్నాడో? ప్రతి ఒడికి కష్టం ఉంటుంది. ఆడిపోతికే బాగోలేక సిలకేసుకుని తిరుగుతాడు, గొడిగేసి తిరుగుతూ ఉంటాడు. అవునా కాదా? ఆడని బ్రతుకు మార్చేది. కొర్నేలు అంటున్నాడు, అయ్యా ఇప్పుడు దాకా నేను ప్రార్థన చేశాను, ధర్మకార్యాలు చేశాను, కానీ నా ఇంటికి మంచి జరగలేదు, కానీ నువ్వు వచ్చావు, నువ్వు రాక నాకు మంచిదే. ఇప్పుడు పేతురు గారి రాక వల్ల కొర్నేలి పేరు పరిశుద్ధ గ్రంథంలో అనుమతించబడింది. కొర్నేలి ఇంటి వారిని పరలోకంలో చేర్చుకున్నారు. కొర్నేలి ఇంటి వారి పేరు జీవగ్రంథంలో రాయబడ్డాయి. అప్పుడు దాకా జీవగ్రంథంలో కానీ పరిశుద్ధ గ్రంథంలో కానీ పరలోకం చేయడానికి అంగీకరించే అర్హత ఉందా? మరి ఎప్పుడు వచ్చింది? దైవజన సీమోను లేక పేతురు అడుగు పెట్టాక, రక్షణ మార్గం చూపించాక, అప్పుడే వాళ్ళకి అంగీకరించబడడానికి అవకాశం వచ్చింది. అందుకు వాళ్ళు చేసుకున్న పని ఏంటంటే అప్పగించుకున్నాడు. మూలవాక్యం అక్కడే స్టార్ట్ చేశాను. అంగీకరించబడాలంటే ఏం చేయాలి? మనం అప్పగించుకోవాలి. పిల్లోని స్కూల్లో అప్పగిస్తే వాడు ఆ స్కూల్లో గొప్పోడు అవుతాడు. మా వాడు ఐఏఎస్ అవ్వాలండి, కాకపోతే బళ్ళలోకి పంపరండి, పిచ్చెక్కిందా అంటారు. అవునా? అప్పగించాలి పిల్లోని స్కూల్లో. మనం అప్పగించుకోవాలి, దైవజనుడికి అప్పగించుకోవాలి. ఎలీషా మీద దుప్పడేస్తే ఎలీషా దైవజనుడికి అప్పగించుకున్నాడు. టైం అయిపోయి నేను ముగిస్తున్నాను, కానీ 2 కొరింథీ పత్రిక 8:5 మాసిదోనియా సంఘం ఉంటుంది. నా వైపు చూడండి, చదవకలేదు, నేను చెప్పేస్తాను. మాసిదోనియా సంఘస్థుల్లో 11 లక్షలు ఉంటాయి. అందులో ఒకటంటే, మొదట మీరు దేవునికి తర్వాత మాకును అప్పగించుకున్నారంటారు. దేవుని స్తోత్రం. అప్పగించుకున్నటువంటి యెహోషువ గొప్పోడయ్యాడు. మోషేకి పరిచర్య చేయడానికి యెహోషువ ఏం చేశాడు? అప్పగించుకున్నాడు. మోషే తర్వాత మోషే కొడుకులు నాయకులు అవ్వలేదు, యెహోషువ నాయకుడయ్యాడు. దేవుని స్తోత్రం. యెహోషువ గొప్పోడయ్యాడు. మీ బిడ్డలను తెచ్చి అమ్మగారికి అప్పగించండి. ఇరగ తీసేసైనా మోకాళ్ళు ప్రార్థన నేర్పండి అమ్మా, భక్తిని నేర్పండి అమ్మా. మేము ఎలాగా నేర్పలేము. మీ పిల్లల్ని ఎవరికి అప్పగించాలి? అప్పగించాలి వద్దా? ఎవరా సండే స్కూల్ నడుపుతుంది అవుతుంది, మా పిల్లని అంత మాట ఉందంట. ఉన్నారు అటువంటి వాళ్ళు ఎవరైనా ఇక్కడ? సండే స్కూల్ ఎవరు నడుపుతారు ఇక్కడ? అమ్మా పోనీ పిల్లల్ని తీసుకొచ్చి అమ్మగారికి అప్ప చెప్తున్నారా? పాస్టర్ అమ్మగారు పిల్లలన్నాక అలాగే ఉంటారండి, మీరు తిట్టకూడదు, కొట్టకూడదు. మేమే కొట్టాం, నువ్వు కొట్టగా తయారయ్యాడు. పిల్లల్ని అప్పగించాలా వద్దా? నిన్ను నువ్వు అప్పగించుకోవాలా వద్దా? మాట్లాడతలేదు మీరు. అప్పగించుకున్న వాళ్ళందరూ గొప్పవాళ్ళు అయిపోయారు. కొర్నేలి ఎంతగా అప్పగించడం చేసా?
పేతురు ఇంట్లో అడుగు పెట్టగానే గబగబా గబగబా వెళ్ళి పాదాల మీద పడి సాష్టాంగ పడిపోయాడంట. డబ్బు ఉంది, అధికారం ఉంది, హోదా ఉంది, గర్వం లేదు, సరెండర్ అయిపోయాడు. దేవుని స్తోత్రం చెప్పా. ఆ మాట బైబిల్ చూపించినా కొంచెం చూడండి. 10వ అధ్యాయము 25వ వచనం చదివేసి బైబిల్ మూసేయండి, వెళ్ళిపోదాం. పేతురు గారు అంటే పాస్టర్ గారు అయినా పేతురు గారు లోపలికి రాగా కొర్నేలి అతను ఎదుర్కొని అతని పాదాల మీద పడి, అబ్బా కొంతమంది పాస్టర్ గారు ఇటు వస్తే అటు వెళ్తారు, వాళ్ళు వందనాలు చెప్పాలని. ఎరా వెళ్ళిపోతా, అమ్మగారు ఇటు చూడలేదండి, వందనాలండి. ఓరి వాడిని ప్రేమ అండిపోయినాయి. ఒకసారి అలాగే వెళ్తున్నాను నేను మా ఊర్లో. ఒక ఆవిడ అక్కడ చూసి ఇలా తిరిగి వెళ్ళిపోతుంది. అమ్మా రే రే ప్రభావతి ప్రైజ్రాడమ్మా వందనాలు రా అంటే, అయ్యగారు మీరే వందనాలండి. ఎన్ని వందనాలు చెప్తే నీ అకౌంట్లోంచి నా అకౌంట్కి ఏం 10,000 ఎడతా? మరి ఎంత బాధపడిపోతున్నావు ఏంటి? మీరు నిజంగా చెప్పండి, వచ్చాక అమ్మగారికి ఎంతమంది వందనాలు చెప్పారు ఇక్కడ? చెప్తాంలే పాస్టర్ గారు, నువ్వు అన్నీ అలా చెప్పేస్తావుగా. చెప్పాలా వద్దా? అప్పగించుకోవాలా వద్దా? లోబడాలా వద్దా? ఆయన డబ్బులు సగం డబ్బు లేదు మన దగ్గర. ఆయన 100 మంది మీద అధికారి అండి. శ్రీమంతుడు, ధనవంతుడు, గుణవంతుడు, ధర్మాత్ముడు, పుణ్యాత్ముడు, నీతిమంతుడు, అందులో సగం ఉంటే మనం పట్టుకోలేం. కానీ గర్వం ఉందా? పాస్టర్ గారు రాగానే సాగిలు పడిపోయి నమస్కారం చెప్పి సరెండర్ అయిపోయాడంట, అప్పగించుకున్నాడు. దేవుని స్తోత్రం చెప్పా. హల్లెలూయా. అప్పగించుకో. అమ్మగారు ఈ తుడిచేసే బాధ్యత నాది, మీరు వచ్చినప్పుడు తుడిచేస్తాను, కడిగేస్తాను, ఈ బాధ్యత నాది. భోజనం పెడతారా, ఇదిగో వండే బాధ్యత నాది. పాస్టర్ గారు కానుక అదే డాక్టర్ బాబు గారికి నేను దత్త తీసుకుంటాను, ఆయన 10,000 నేను ఇచ్చేస్తానని చెప్పాలి నువ్వు. ఇప్పుడు దాకా మాట్లాడారు అక్కడ వరద బాధితులాగా అయిపోయాడు బెదరిలా. మరి ఓ పాస్టర్ గారి కన్నా అప్పగించుకోవాలి కదా. మేమే తాకే పెట్టాలా కొట్టలా? మాట్లాడరేటర్ బాబా. ఓ పాస్టర్ గారి కన్నా ఎవరన్నా అప్పగించుకున్నారా? సమర్పయామి అంతా స్వాహాయనా. దేవా కుమ్మరించు, దిమ్మరించు, మేము మాత్రం ఏమీ ఇవ్వం. ఏముందయ్యా మా దగ్గర అనడానికి? పేదోళ్ళు నాయన, దరిద్రులైనా, పేడలో పురుగున్నాయన, నువ్వు పురుగువే. మాసిదోనియా సంఘం గురించి టైం లేక వెళ్ళలేదే సబ్జెక్ట్కి. ఆ 8వ అధ్యాయం అంటారు, వారు నిరుపేదలైనను బహుదాతృత్వం కలుగుడంట. అమ్మా మీటింగ్సా, మీరు అలా ఉండండి అంతే. మీరు ఒక పని చేయడానికి కానీ మీ పరసలో నుంచి రూపాయి ఎత్తగానే కుదరదా? మమ్మల్ని బలపరచడానికి మీటింగులో దైవజనం వచ్చేవాళ్ళు బాధ్యత మాది, భోజనం మాది, కానుక మాది, ప్రయాణం మాది, సాగనంపే బాధ్యత మాదే. వాటర్ బాటిల్ మీద కనీసం వాటర్ బాటిల్ అన్నా కొన్నావక్క ఈ కోటలకే? ఏదో దానికి సిద్ధపడండి, దేనికో దాన్ని సమర్పించుకోవాలి. నా జీవితం ఏసైకి ఇచ్చేసాను నేను, నా బిడ్డల జీవితం ఏసైకి ఇచ్చేసాను. అందుకే ఇంత సంతోషంగా, ఇంత ఉల్లాసంగా, ఇంత ఉత్సాహంగా ఉంటాను. నాకున్న జబ్బులో సగం జబ్బులు చచ్చిపోదు నువ్వు పాటి. నాకు తీసేసినట్టు కాళ్ళని తీసేతే ఉన్నావా, ఏం చేసావు నాయన, నాకు కాళ్ళు తీసేసావు, ఇంకా నీకు నాకు పిచ్చి కచ్చి. కాళ్ళు తీసేసిన ఏసయ్యే కావాలి, ప్రాణం తీసేసిన ఏసయ్యే కావాలి. కాళ్ళు పనిచేయవు, నాకు పాదం పడిపోద్ది, మోకాళ్ళకి స్పర్శ ఉండదు, కిడ్నీ కడుపులో ఉంది, వెన్నుముక పైనుంచి కిందకు వస్తారు, చెవిలో వ్యాధే. ఓ మనిషి లేకపోతే నేను నడవలేను. మోసుకొచ్చారు బ్రదర్స్. బాధగా ఉత్సాహంగా ఉన్నాను. మాట్లాడరేట బాబు మీరా. ఎక్కడి నుంచి వచ్చింది? ఒరే నీకు కాళ్ళు లేవు, వెనకాల పెద్ద పెద్ద బిల్డింగులు లేవు, పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఇంత సంతోషంగా ఉన్నావు ఏంట్రా? ఏం డబ్బు బంగారం ఏం లేదు కదరా అంటే, కోట్లు కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా? అయిపోయింది కోటం. కోట్లు కోట్లుగా ధనము ఉన్నను అది నీకు సాటి రాగలదా? ధనమంతా నీవే యేసయ్యా, నా ధనమంతా. నిజం చెప్పండి, నాకులా కాళ్ళు లేకపోతే మీరు సంతోషంగా ఉండగలరా? నేను ఎలాగొన్నానా? మీకన్నా సంతోషంగా ఉన్నాను. నాకు ధనమో బలమో కాళ్ళు ఏమీ లేకపోయినా చెప్పసఖ్యముగాను మహిమానించి యేసయ్యా నా గుండెల నిండా ఉన్నాడు. నా ఆనందం ఆయనే, నా ధైర్యం ఆయనే, నా బలం ఆయనే, నా ఊపిరి ఆగే వరకు ఆయన కోసమే నా పరుగు. వంటి నిండా బంగారమున్నను కొట్టు కోటం అయిపోయింది అక్క. వంటి నిండా బంగారమున్నను
అది నీకు సాటి రాగలదా? బంగారమా యేసయ్యా, నా బంగారమా యేసయ్యా, బంగారమా ఆ బంగారమా. ఎవరు మన బంగారం? ఎవరు బంగారం? మన బంగారం ఎవరా? ఎందుకో మా ఐదారు కూడా ఉన్నాం. ఓ బుట్టా కొనలేదు, తట్టా కొనలేదు, ఇలాగే ఉన్నాయి. బాధపడుతున్నారా? మీ ఆయన తట్టా బుట్ట జాలకుండా బాధపడకుండా రేపొద్దున్న పరలోకంలో నీ కాళ్ళ కిందే బంగారం ఉండబోతుందే. హల్లెలూయా. ఎవరు మన బంగారం చెప్పాలే? ఆయన ఉంటే అన్నీ ఉన్నట్టారా బాబా. ప్రేమించేవారు అన్నావు దెబ్బై, ప్రేమించేవారు ఎందరున్నను వారు నీకు సాటి. ఆయన ప్రేమ ముందు ఏమన్నా సాటి వస్తుందా? మా అక్కండి ఈ మధ్యన ఫోన్ చేస్తలేదు, అమ్మగారు పెద్ద చిచా ఇంకా అది వద్దన్నప్పుడు నువ్వు వద్దని అంతే. మీ ఇంటికి మా ఇల్లు ఎంత దూరమో మీ ఇంటికి. ఈ మధ్యన అమ్మాయి అన్నయ్య మమ్మల్ని చిన్న చూపు చూశాడండి. ఆడెవడో చిన్న చూపు చూశాడు, ఈవిడ ఏం కాదు. అసలు నీ కోసం నిన్ను ప్రేమించి నీ కోసం రక్తం కార్చాడు ఆయన, నీ కోసం ప్రాణం పెట్టాడు ఆయన. ఆయన ప్రేమ నీకు ఏం అర్థమైంది? ఆయనలాగా ప్రేమించాడు ఎవరైనా ఉన్నారా? మెల్ గిబ్సన్ ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా చూసారు ఎవరన్నా? మాట్లాడతలేదు మీరు. ముగింపు మాట, లాస్ట్ మాట ఏంటి? ప్రతి ఒక్కరి సినిమా చూడాలి. ఆయన త్యాగం, ఆయన కష్టం అర్థం అవ్వాలంటే ఈ సినిమా చూడాలి. ఎవడెవడనో హీరోగా చూపిస్తున్నాను, ప్రపంచ మానవాళి కోసం రక్తం కాచి ప్రాణం పెట్టి ఎంత త్యాగమూర్తిని చూపించలేకపోతే జీవితం వేస్ట్, నా టెక్నీషియన్ వృత్తే వేస్ట్ అని చెప్పి లాస్ట్ 48 గంటలు యేసయ్య జీవిత చరిత్రని లాస్ట్ 48 గంటల సినిమా తీశాడు. దాన్నే ప్యాషన్ ఆఫ్ ది క్రైస్ట్ సినిమా అంటాం. తెలుగులో కూడా ఉంది చూడండి. మీ ఇంట్లో యేసుప్రభు ఫోటోలు ఉంటాయి సరా, అది యేసుప్రభు ఫోటో కాదు, ఆ హీరో జేమ్స్ ఫోటో అది. అతను ఒక అన్యుడు, దేవుణ్ణి నమ్ముకున్నవాడు కాదు, డబ్బుకి యాక్ట్ చేయడానికి ఒప్పుకున్నాడు. స్టోరీ చెప్పాడు, ఇలా కొడతారయ్యా, ఇలా యాక్ట్ చేయాలి, కొరడాలతో కొడతారయ్యా, యాక్ట్ చేయాలంటే ఓకే సార్ అన్నాడు. అతనికి దెబ్బ తగలకుండా ప్యాడ్, స్కిన్ ప్యాడ్, ఇంత మందంగా స్కిన్ ప్యాడ్ తొడిగేశారు. కొట్టారు, తీశారు. అరే ఓకే, అరే ఓకే, కెమెరా ఆన్, లైట్స్ ఆన్, యాక్షన్. ఏంటి కెమెరా రోల్ అయిపోతుంది, కొడుతున్నారు, బాగా యాక్ట్ చేస్తున్నారు, సినిమా బాగా వస్తుంది, మరలా కొడుతుంది, యాక్ట్ చేస్తున్నారు. ఒక్కటి మిస్ఫైర్ అయింది. పొత్తు కడుపులో బ్లడ్, అదే రక్తనాళం ఉంటుంది కదా, బ్లడ్ వెజలు, దాన్ని గుచ్చుకొని చీడిస్తే ట్యాప్ వెళ్తుంటే పగిలిపోతే ఎలా చిందుతుందో అలా చిందేసిందంటే రక్తం మడుగైపోయింది, స్పృహతో పడిపోయాడు. అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్ తీసుకెళ్ళారు. కాసేపటికి వెళ్ళాడు మెల్ గిబ్సన్ డైరెక్టర్ జేమ్స్ దగ్గరికి. అతని పేరు జేమ్స్, హీరో పేరు. ఆర్ యూ ఓకే జేమ్స్, ఆర్ యూ ఫైన్? ఆయన అడిగిన మాట తెలుసా? ఇటువంటి దెబ్బలు యేసు ప్రభు నిన్ను కొట్టారు. ఒక్క దెబ్బ పొరపాటు నాకు తగిలినందుకే, ఆ గేలముల్ లాంటిది గుచ్చుకున్నందుకే నా రక్తమంతా కారిపోయింది, ప్రాణం పోయినంత పని అయింది. ఆయన నిన్ను దెబ్బలు కొట్టాడంటే, ఆయన ఒళ్ళంతా గాయాలి అంటే, కొన్నగుడ్డు పగిలిపోయిందంటే, చేతుల్లో మేకులు, కాళ్ళల్లో మేకులు, ఏండి ఎంత అవమానమా, ఎంత బాధ, ఇన్ని దెబ్బలు తట్టనంటే. మెల్ గిబ్సన్ నాకు అర్థమైన విషయం ఏంటంటే, అతడు మనిషి కాదు, దేవుడు. ఒక అన్యుడికి అర్థమయ్యి. నిజం చెప్పండి బిడ్డలారా, అతనికి కడుపుకి గాయమైతే హాస్పిటల్ తీసుకెళ్ళి, నిజంగా యేసు ప్రభుని హాస్పిటల్ తీసుకెళ్ళవలసి వస్తే ఏ భాగానికి ఏ హాస్పిటల్కి వెళ్ళాలి? తలకు ముళ్ళ కిరీటం, తల హాస్పిటల్ తీసుకెళ్ళాలా? ఆయనకు గుడ్డు పగిలిపోయి గుడ్డంతా కారిపోయింది, కళ్ళ హాస్పిటల్ తీసుకెళ్ళాలా? ఇలా కొట్టి లాగుతున్నప్పుడు మాంసం ముక్కలు ముక్కలుగా, కైమా కొడితే ఇలా ముక్కలు అయిపోద్ది, అలా ముక్కలు ముక్కలుగా. అండ్ యెరూషలేము వీధులంట రక్తము, గొలగొతా కొండ మీద మాంసపు ముక్కలు పడిపోయినాయి. చర్మపు డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? కాళ్ళల్లో మేకులు, కాళ్ళ డాక్టర్ దగ్గర తీసుకెళ్ళాలా? అండి మొక్కం మీద ఉమ్మేస్తారు. ఒకనొక టైంలో ఫోటోలో వస్త్రం ఉంటుంది, కానీ ఒకనొక టైంలో యేసయ్య వస్త్రం కూడా లాగేస్తారు. ఇదంతా ఎవరి కోసం? నీ కోసం, నా కోసమే కదా. ఇంకా ఏం చెప్తే నువ్వు బాప్తీసం పొందుకుంటావు నాకు తెలియదు. ప్రియమైన దేవుని బిడ్డలారా,
ఈ లోకంలో ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా పర్లే, ఎవరో ప్రేమించని బాధపడకో, నా యేసుని ప్రేమిస్తున్నాడు. ఆయన ప్రేమ గుర్తులే సిలువలో రక్తం, ఆయన ప్రేమ గుర్తులే ఆయన పంచ గాయాలు, ఆయన ప్రేమ గుర్తులే ఆయన ఒళ్ళంతా కొడా దెబ్బలు, ఆయన ప్రేమ గురితే నీ కోసం మొహం మీద ఉమ్మి వేసిన తలదించుకున్నాడు. లేచి నిలబడండి, మీకోసం నేను ప్రార్థన చేసి వెళ్తా. ఇన్ని చేసిన దేవుడు నీ నుంచి కోరుకునేది ఒకటే, నువ్వు పరలోకం రావాలని. నువ్వు పరలోకం రావాలంటే సిలువ రక్తములో కడగబడాలి, బాప్తిస్మం పొందుకోవాలి బిడ్డ, బాప్తిస్మం పొందుకోవాలి, బాప్తిస్మం పొందుకోవాలి. నేను అడుగుతున్నాను బిడ్డ, మీలో ఎవరైనా బాప్తిస్మం పొందుకుంటాం అని తీర్మానం చేసుకుంటే చాలా మంచిది, యేసయ్య సంతోషిస్తాడు. క్లోజ్ యువర్ ఐస్, కళ్ళు మూయండి తల్లి, కళ్ళు మూయండి, కళ్ళు మూయండి దయచేసి. ఎవరు కూడా మా లాస్ట్ నిమిషం ప్రార్థన చేసి వెళ్ళిపోతాను, నేను ప్రార్థన చేసి వెళ్ళిపోతాను. ఇదిగో నాకు యేసయ్య కావాలి, నేను యేసయ్య కోసం బ్రతుకుతాను, నాకు రక్షణ కావాలి, మిగతా వాళ్ళు ఎవరు కాదు కానీ నేను బాప్తిస్మం పొందుకుంటానండి. ఇంక అల్పకాల పాప భోగాలు వద్దు, ఈ సన్నికమైన సుఖాలు వద్దు, నాకు మిమ్మల్ని బట్టే దేవుడు సంతోషిస్తాడు. అందరు కాదు బాప్తిస్మం తీసుకుంటాను అన్న వాళ్ళే చేయొద్దండి, బాప్తిస్మం తీసుకుంటానో చేయొద్దు. మీకోసం నేను ప్రార్థన చేస్తాను, మీ పేరు జీవ గ్రంథంలో రాస్తాడు. కొన్నేళ్ళు కుటుంబం అంగీకరించబడినట్లు నువ్వు అంగీకరించబడతావు. ఎవరికి భయపడవలసిన పని లేదు. ఇదిగో ఇదే వ్యక్తి అనుకూల సమయం, నేడే రక్షణ దినం. ఇంత చెప్పిన తర్వాత కూడా యేసయ్య త్యాగం చెప్పిన తర్వాత కూడా నీకు అర్థమైపోతే, ఇదిగో యేసయ్య గుండెల మీద తల్లిన వారిలో మనము ఉన్నట్టే. యేసయ్య ఆయన ప్రేమని ఎప్పుడు అర్థమవుతుందో, అల్పకాల సుఖాలు కావాలా, యేసయ్య ఇచ్చే రక్షణ కావాలా, ఆ తల్లిగారు వచ్చి థ్యాంక్స్ తల్లి, బాప్తిస్మం పోగొట్టుకోకుండా ఇదే ప్రాణం పెట్టాడు ఆ చెల్లి. ఎంతకన్నా నీకు ఏం కావాలో చెప్పు. యేసయ్య లేకుండా పరలోకం చేరలేదు, యేసయ్య లేకుండా పరలోకం చేరలేదు. ఒక్క చెల్లి మాత్రమే చేసి చూపించింది, ఇంకెవరైనా చేయగలగొచ్చండి. నీ కోసం ప్రార్థన చేస్తాను, నీకోసం నేను ప్రార్థన చేస్తాను. ఈ సభ సక్సెస్ ఇదే. ఈరోజు దేవుడు నిన్ను బట్టి పరలోకంలో సంబరం చేసుకుంటాడు, విందు చేసుకుంటాడు. ఒక ఆత్మ రక్షించబడినప్పుడు పరలోకంలో దేవుడు తన దోపలతో విందు చేసుకుంటాడు. ఒక ఇంకా ఇదే చివరి అవకాశం ఏమో, రేపు పొద్దున్న ఉంటావో తెలీదు, వెళ్ళిపోతావో తెలీదు, ఈ ఆరోగ్యం ఈ ప్రాణం ఉంటుందో తెలీదు. ఒక చెల్లి ముందుకు వచ్చింది, థ్యాంక్ యూ. ఇంకా ఎవరైనా ఉంటే ఇదే లాస్ట్ కాల్, మేము బాప్తిస్మం పొందుతాం సార్, ఇదిగో మాకు బాప్తిస్మం కావాలి సార్, నాకు యేసయ్య కావాలి సార్, నాకు పరలోకం కావాలి సార్, నేను నరకానికి వెళ్ళకూడదు అన్న వాళ్ళు ఎవరైనా చేసి చూపించండి. అక్కడ చెల్లి మాత్రం చేసి చూపించింది, ఆ చెల్లి పేరు రాసుకోండి. ఆ చెల్లి కోసం ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడు, ఆ ప్రేమ కలిగిన తండ్రి, నైనా అనేక మంది పిలువబడిన వారు ఉన్నారు, ఏర్పరచబడిన వారు పొందగానే ఈరోజు వ్యక్తమైన వాక్యాన్ని బట్టి నాయనా ఒక చెల్లి తన హృదయాన్ని అంగీకరించింది, ఆ బిడ్డను నీ పరలోకానికి అంగీకరించండి. ఎవరైతే సందిగ్ధంలో ఉన్నారు, ఒకవేళ బాహాటంగా చూపించడానికి భయపడుతున్న వారు ఉన్నారు, వాళ్ళకి ఇంకా నీ త్యాగం అర్థమవలేదేమో, నీ శ్రమ, నీ కృప, నీ మంచితనం అర్థమవలేదేమో. నువ్వు దర్శించయ్యా, పరిశుద్ధాత్ముడా దర్శించయ్యా, పరిశుద్ధాత్ముడా దర్శించయ్యా. రాతి గుండెలు బద్దలు పట్టండి నాయన, పాపంపై అసహ్యం పుట్టించండి నాయన, ఆ వ్యభిచారంపై అసహ్యం పుట్టించండి అయ్యా, ఆ తాగుడుపై అసహ్యం పుట్టించండి అయ్యా, ఆ చూడకూడని దృశ్యాలు చూస్తున్న వారి నేత్రాలు యేసు నామమున రాత్రి కడగబడాలి నాయన. ఆ సెల్లపురంలో చూడకూడని వారిని చూస్తున్న వారి మనసులు ఈ రాత్రి మారాలి నాయన. రహస్య పాపాల్లో ఉన్న వారికి ఈ రాత్రి విడుదల కావాలి నాయన. యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. అమ్మని ప్రభు అక్క మీ చేతికి అప్పగిస్తున్నాను నాయన. బలమైన సాధనంగా వాడుకోండి, ఆయుష్యం ఇవ్వండి, ఆరోగ్యం ఇవ్వండి, కుటుంబాన్ని దీవించండి, ప్రయాణాల్లో తోడుగా ఉండండి. ఈ సభల వల్ల రావాల్సిన ఆశీర్వాదాలు నిండుగా మెండుగా దండుగా కుమ్మరించండి నాయన. సేవా సరిహద్దులు విశాలపరచండి, సేవా సరిహద్దులు విశాలపరచండి. వచ్చిన వారు ఎంతమంది నలిగిన స్థితిలో ఉన్నారు, కృంగిన స్థితిలో ఉన్నారు, మూడు మారిపోయిన స్థితిలో ఉన్నారు, మారా జీవితాలు మధురంగా మార్చండి, కన్నీటిని నాట్యంగా మార్చండి, దుఃఖాన్ని సంతోషంగా మార్చండి. ఇలా ఓడిన వారిని గెలిపించండి, పాపంలో ఉన్న వారిని విడిపించండి, సొంతగా మార్చమని. ఏమన్నా మాటలో దోషం అంటే క్షమించమని, రేపటి కూడిక కూడా ఘనముగా గంభీరంగా జరిగించమని యేసు నామమున ప్రార్థిస్తున్నాను పరమ తండ్రి.
వందనాలు. ఒక నిమిషం లేట్ అయింది, మధ్యలో నాన్నగారు కొంచెం డిస్టర్బ్ అయింది కాబట్టి ఏమనుకోకండి. ఈ అవకాశం ఇచ్చి నాకు ప్రత్యేక వందనాలు. థ్యాంక్ యూ. హల్లెలూయా, హల్లెలూయా. కొర్నేలి అంగీకరించబడటానికి